ఆ లీనం అయిపోతారు అందరూ. అదే 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 అంటే ఏంటంటే ఏమమ్మా ఇల్లు కాలుతుంది కదా అంటే పర్వాలేదు సార్, ఇది జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, జీవో బ్రహ్మ ఇవ నాపరా. సో ఏం పర్వాలేదు, ఇవంతా కూడా మనకు కనిపించేది అంతా కూడా అసత్యం అని చెప్పేసి దీని మీదనే మనకు అద్వైతం వాళ్ళ మీద ఒక జోక్ ఉందన్నమాట. అద్వైతం అన్ని అద్వైతమే, అన్ని అద్వైతమే, రెండవది లేదు అంటారు కదా. రెండవది లేదు అన్నప్పుడు మరి ఎట్లాగా? సో అద్వైతుల మీద పెద్ద జోకు ఏంటంటే అక్కడి నుంచి ఏనుగు వస్తే నువ్వు పారిపోతావా ఉంటావా? ఏనుగు వచ్చినప్పుడు అక్కడి నుంచి పారిపోతారా ఉంటారా? సో పారిపోకుండా ఉంటాం కదా. నేను అది ఒకటే కదా అని అక్కడే ఉండిపోతామా? ఉండం కదా, పారిపోతాం. సో అట్లాగా. సో అందరిలో పరమాత్మను చూడాలి మనకు అని అంటే అలా ఎలా చూస్తాం సార్? పరమాత్మను ఎలా చూస్తాము? ఎందుకంటే అప్పటి ఉద్యోగం, అప్పటి డ్యూటీ అప్పటికి చెయ్యాలన్నమాట. అంటే సార్ ఇప్పుడు అది సిద్ధించింది, ఆ స్థితికి మనం సిద్ధించుకుని వెడితే అప్పుడు అది కూడా మనం ఏం చేయదు కాబట్టి మనము ఆ కాదు చేస్తుంది అట్లా కాదు. మనకి తెలివి ఉంటే అవతల వాడికి తెలివి ఉంటుందని లేదు కదా. ప్రాబ్లం ఏంటంటే ఆ స్థితి వచ్చినప్పటికీ కూడా శరీరాన్ని కాపాడుకోవడం మన ధర్మం. అందుకే శరీరానికి కాపాడుకోవడానికి ఎంత చేయాలో అంత చేయాలి. ఎవరికి వారికి వాళ్ళ సహజ స్వభావం ఉంటుంది కదా. కరెక్ట్. ఎదురుగా ఇప్పుడు ఒక ఆత్మస్వరూపుడు మీకు కనిపించాడు అనుకోండి. కనిపిస్తే మనం వాళ్ళని అర్థం చేసుకుంటామన్న గ్యారంటీ లేదు కదా. ఎందుకంటే మనకు సహజ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, మనం చూసినటువంటి జనాలని, మనకు జీవితంలో ఎదురైనటువంటి సంఘటనలు, వీటన్నిటి ద్వారా ఏంటంటే మనం అవతల వాళ్ళని నమ్మే స్టేజ్ లో లేము. దానికి తోడేమైంది, అది నిజం కూడా. మీరు మల్లాది వెంకటకృష్ణమూర్తి గారిది అందరూ నేను చెప్తున్నది ఎన్నో చెప్తూ ఉంటాను, అలా చెప్తూ ఉంటాను, ప్రవచనం అయ్యాక మర్చిపోతుంటారు. జయం అని ఒక నవల చాలా రోజుల కింద వచ్చిందనమాట. అందులో ప్రతి చిన్నప్పటి నుంచే సన్యాసి అయిపోవాలని ఉంది. ఇది ప్రయాణం నవల కాదు, ఇది ఇంకొక అలాంటిది, సిమిలర్ సన్యాసుల కథ. సో నాలాంటి సన్యాసులు చదువుతుంటారు ఇవన్నీ, సన్యాసుల కథలన్నీ సన్యాసులు చదువుతుంటారు. అయితే నేను చదువుతుంటే అందులోపల ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ అనమాట. అతడు గురువు గురించి వెతుకుతూ ఉంటాడు. గురువు గురించి వెతుకుతుంటే ఎక్కడా అతనికి మంచి గురువులు దొరకరు, సరైనటువంటి సాధన ఇది ఉండదు. ఆఖరికి ఇక ఒక గురువు దగ్గర ఎంతో వెళ్తాడు అంటే అబ్బా అసలు ఏమి రహస్యాలు బయటపడవు అన్నమాట. చివరికి వాళ్ళ శిష్యుల ద్వారా లోపలికి వెళ్ళి తను కూడా శిష్యుడైపోయి ఒక 5-6 ఏళ్ళు వేస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు లోపల ఉన్నటువంటి లోటుపాట్లన్నీ తెలిసిపోతాయి. అప్పటికి జీవితంలో 5-6 ఏళ్ల సమయం వృధా అయిపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితి ఎదురైపోయింది. ఎందుకంటే ప్రతి చోట కూడా ఏంటంటే డబ్బు, గుర్తింపు కోసమే జనాలు ప్రయత్నం చేస్తూ, అది కూడా ప్రాబ్లం ఏంటంటే గుర్తింపు ఇవ్వాలి ఉంది, రేపు పొద్దున్న నేను ఉండకపోతే ఏంటి అనేది ఒక్కటి ఆలోచిస్తే చాలు. చాలా మందికి ఏమైతుందంటే చిన్నప్పటి నుంచి సక్సెస్ అనేది ఉండదు. ఆ సక్సెస్ అనేది ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే ఏదో ఒకటి అచీవ్ చేయాలనిపిస్తుంది, ఏదో ఒకటి అచీవ్ చేసినట్టుగా ఉండాలి. వాళ్ళకి ఏంటంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి చిన్న, ఇప్పుడు స్టేజ్ ఎక్కడము, లేకపోతే స్టేజ్ మీద ఒక సర్టిఫికేట్ తీసుకోవడము, ఇవన్నీ కూడా వాళ్ళకి మంచిగా అంటే ఏమైతుందంటే వీళ్ళందరికీ కూడా అవన్నీ కూడా సరదాగా అనిపిస్తుంటాయి. ఎందుకంటే జీవితంలో అచీవ్ తప్పని ఎవరిని అనగలుగుతాం చెప్పు, అందరూ అమాయకులే. పాపం ఏదో ఒకటి ఎంతో కొంత అచీవ్ చేశాను ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి, దానికి ఎవరో కొంతమంది గోల్డ్ మెడల్స్ ఇచ్చే అవకాశం ఉంది, కొంతమంది సర్టిఫికేట్స్ ఇచ్చే అవకాశం ఉంది, ఇంటికి వచ్చి చెప్పుకోవచ్చు ఇదిగో ఇన్నేళ్లు కష్టపడ్డాను అని చెప్పేసి చెప్పుకునేటటువంటి అవకాశం ఉంది. మీరు అమాయకులు ఎక్కువ ఉన్నారు, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, అమాయకులు ఎక్కువ ఉన్నారు. దానివల్ల ఏమైపోయిందంటే ఇంత పెద్ద లాభాన్ని వదిలేసి ఇంత చిన్న చిన్న లాభాల కోసము కష్టపడుతున్నారు అన్నమాట. అంతరాయతి మీరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మధురమైనటువంటిది, చాలా సులభమైనటువంటిది మన ఉపదేశ సారం. తర్వాత మనం నేర్చుకున్నటువంటి దశశ్లోకి వీటన్నిటికంటే కూడా సులభమైనది. అయితే ఆత్మ స్వభావం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది మనకు? ఎందుకు తెలుసుకోవాలి? ఆత్మ కనిపిస్తున్నంత ఈ జగత్తు సత్యం కాదా? జగత్తంతా సత్యమే కదా? ఈ గోడ సత్యం కాదా?
నేను మాట్లాడుతున్న వాడిని సత్యం కదా, మీరు సత్యం కదా, నేను సత్యం కదా. కాకపోతే మనకు ఆ మాటని శంకరాచార్య దహేశ్లోకి ఏమంటాడు, నువ్వు లేవు, నేను లేను, ప్రపంచమే లేదు అని కూడా చెప్పాడు. అంత స్టేజ్కు రావాలి అంటే ఎంత కష్టం ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే జీవితంలో కంటికి కనిపిస్తోంది, క్లియర్ గా కనిపిస్తోంది. ఇగో ఇది కనిపిస్తోంది, గోడ కనిపిస్తోంది, నాకు వెనకాల ఉన్న శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు. గమ్మత్ ఏంటంటే మనందరికీ కూడా కనిపిస్తున్నాడు శ్రీకృష్ణుడు, మనందరికీ కూడా కనిపిస్తున్నాడు. మన అలాంటప్పుడు తప్పెక్కడైంది అది? అందరం ఒకే రకమైన కలగంటామా? ఒకసారి ఆలోచించండి. మళ్ళీ మనందరం కలగంటున్నాం అనుకుందాం. కలగంటే నా కళ వేరుండాలి, మీ కళ వేరుండాలి. కానీ మీకు కూడా అక్కడ కృష్ణుడే కనిపిస్తున్నాడు కదా. అక్కడ ఎన్టీ రామారావు అయితే కనిపించట్లేదు కదా ఎవరికి, కృష్ణుడే కనిపిస్తున్నాడు. నాకు కూడా భగవానుడే కనిపిస్తున్నాడు. మరి అలాంటప్పుడు కళ ఎలా అయింది? అది సత్యమే అవ్వాలి కదా. సో కాబట్టి ఏంది, అందుకోసమే జగత్తుని వదలడం చాలా కష్టం. ఆత్మబోధ లోపల చెప్పేది అదే. జగత్తు ఎంత సత్యంగా కనిపిస్తుంది అంటే పూర్తిగా ఇంకా అందులోంచి మనం బయటపడలేము. ఇది అసత్యము అని చెప్తే ఎన్ని ఉదాహరణలు చెప్పినా, ఎంత చెప్పినా అర్థం కాదు. అందువల్ల ఆయన ఏం చెప్పారంటే మొట్టమొదటి శ్లోకంలోనే ఇది అర్థం కావాలి అంటే కొంత సాధన చేసిన వాళ్ళై ఉండాలి. బాగా ఆ సాధన అయ్యి వారి లోపల శరీరంలో ఉన్నటువంటి అవన్నీ తగ్గించుకున్న వాళ్ళైతే తప్ప ఇది వారికి పోయేటటువంటి అవకాశం లేదు. వారికి అస్సలు పోయే ఛాన్సే లేదు వారికి. అంటే ఈ ఆత్మ, ఈ దేహ భావము ఎప్పటికీ పోదు వారి లోపల. తపోభి క్షీణ పాపానాం శాంతానాం వీతరాగినాం ముముక్షూనాం అపేక్ష్యోయం ఆత్మబోధో విధీయతే. ఎవరైతే పాపములన్నింటినీ కూడా తపస్సు ద్వారా పోగొట్టుకున్నారో, తపస్సు ఎన్ని రకాలండి? ఒక్కసారి భగవద్గీతలో వచ్చి చెప్పండి ఎవరైనా. తపస్సు 3 రకాలు సార్. ఈ 3 కలిపితే తపస్సు, ఈ 3 కలిపితే ఒక తపస్సు. ఓకే, ఈ తపస్సు ఎన్ని రకాలు? ఇప్పుడు మీరు చెప్పినటువంటివి 3 రకాలు కాదు, ఈ 3 కూడా ఒకటే. ఈ 3 సరిగ్గా ఉంటే సాత్విక, రాజస, తామస. కరెక్ట్, అది 3 రకాలు అన్నమాట. మానసిక, శారీరక, వాచక అనేవి అవి తపస్సులుగా వేరువేరుగా కాదు, ఆ 3 కలిపితేనే తపస్సు అని మనం భగవద్గీత లోపల తెలుసుకున్నాం. ఈ 3 ద్వారా పాపములను పోగొట్టుకొనుట. పాపము అంటే మనం ఏదో బ్రహ్మహత్య పాతకం లేకపోతే భ్రూణ హత్య అంత దాకా వెళ్ళొద్దు. మన తత్వ విధానంద గారు దీని గురించి చెబుతూ చాలా నవ్వుతారు. బ్రహ్మహత్య ఎక్కడి నుంచి వచ్చింది, అంత పెద్ద పాపాలు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు అంటే ఎప్పుడైనా చేసి ఉండొచ్చు, ఎప్పుడన్నా చేయడం పక్కన పెట్టే, మరీ అంత స్టేజ్కి వెళ్ళిపోవడమా? అంత స్టేజ్కి వెళ్ళిపోతాం ఏంటి? బ్రహ్మహత్య చేయడము, భ్రూణ హత్య అంటే చిన్నపిల్లల హత్య, గోహత్య, ఈ పాపాలన్నింటి నుంచి తొలగి ఇప్పుడు అవన్నీ ఎందుకు వచ్చాయి ఫస్ట్? సో కాబట్టి ఏంటంటే తపస్సు ద్వారా మనము ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడం, అంటే మనం చేసినటువంటి తప్పులన్నీ కూడా, అంటే తప్పులు ఒప్పులు అని కాకుండా మనం క్లియర్ గా ఉండడం, ఒక నిర్మలమైనటువంటి స్థితికి రావడం. హీన పాపానం అంటే పాపములు అంటే ఏవైతే మనము చేయకూడని ఉన్నాయో, చేయకూడనివి అంటే కామ్యకర్మలు కూడా చేయకూడనివి. మళ్ళీ ఒక్కసారి చెప్తాను. కర్మలు అంటే ఏంటి? ఏ పనైనా చేయడం కర్మ. ఈ కర్మ అనేటటువంటిది మనం యోగంగా మార్చుకోవాలి అని చెప్పి చెప్పుకున్నాం. ఎందుకంటే కర్మని ఎప్పుడైతే యోగంగా మార్చుకుంటామో అప్పుడు మాత్రమే మనం జ్ఞానంలోకి వెళ్ళగలుగుతాం. ఈ 2 చేతులు ఎప్పుడు చూపించినట్టే, ఇది కర్మయోగం, ఇది జ్ఞానయోగం, ఇది కర్మయోగం, ఇది జ్ఞానయోగం. ఇందులోంచి దీంట్లోకి జంపు కొట్టాలంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు. కర్మలోంచి జ్ఞానంలోకి జంపు కొట్టాలి. మధ్యలో భక్తి యోగం, రాజయోగము అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి మనకు ఆయుధాలు అంతే. కానీ భక్తిలోంచి, కర్మలోంచి నేను జ్ఞానంలోకి జంపు కొట్టాలి అంటే కర్మని ముందు శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్నప్పుడు నేను జ్ఞానంలోకి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. కాబట్టి నేను ఏం చేయాలంటే ముందు తపస్సు ద్వారా నేను చెయ్యకూడని పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నిగ్రహించుకోవాలి. తపోభిః క్షీణ పాపానాం శాంతానాం వీతరాగినాం. రాగినాం అంటే రాగద్వేషాలు, రాగినాం అంటే రాగము ఇలాంటివి, రాగద్వేషాలు 2 వదిలేయాలి ఇక్కడ. ఇందాక కూడా క్షీణ పాపానం అంటే పాపాలు పుణ్యాలు కూడా తగ్గించుకోవాలి ఇక మనం. అంటే మనకి ఏమీ లేదు ఇక, చెడు మంచి అనేది పట్టించుకోకూడదు, ఏది పట్టించుకున్నటువంటి స్టేజ్కి వెళ్ళాలి. అదే విధంగా రాగద్వేషాలను కూడా తగ్గించుకోవాలి. ప్రేమ మంచిది కాదు, ద్వేషం కూడా మంచిది కాదు. మనం మీ అందరికీ ఒక చక్కటి సలహా ఇచ్చాను, మనకు ఆ స్థాయి రాలేదు ఇంకా. అంటే ఇప్పుడు ఒకరిని ద్వేషించకుండా ఉండడం. ఇప్పుడు మెట్రో ట్రైన్ ఉంది, మెట్రో ట్రైన్ లోపల నేను ఎక్కేటప్పుడు ఏమనిపిస్తుంది, ఒక వస్తువు పెడతాను, పెట్టగానే నాకంటే వెనక వచ్చిన వాడు వచ్చేసి నాకంటే ముందు బ్యాగ్ పెడతాడు. అది 1 సెకండ్లో 10వ వంతు తేడా అంతే. కానీ నాకు కోపం వస్తుంది, నేను లైన్ లో వస్తున్నాను, వాడు లైన్ లో రాకుండా బ్యాగ్ ఎందుకు పెట్టాడు అని చెప్పేసి. ఇప్పుడు నాకు కోపం రావడం కరెక్టా కాదా? ఎవరైనా చెప్పగలరా? హలో, కరెక్ట్ కరెక్ట్ అనిపిస్తుందా?
అవును నాకు కదండి. ఎక్కువ మన తర్వాత టైంలో పెద్ద తేడా లేదు. టైంలో పెద్ద తేడా లేదు. ఒక సెకండ్ లో 10వ వంతు మేబీ అంతే కదా. ఎంతసేపు ఒక బ్యాగు స్కాన్ అయ్యి రావడానికి ఎంత టైం పడుతుంది మెట్రో ట్రైన్ లో? సెకండ్ కంటే తక్కువ, చాలా తక్కువ టైం. కాబట్టి మనకు పెద్ద ఇది కాదు. అయితే దానికి ఏంటి, మనము అలాంటివి కూడా నిగ్రహించుకుంటూ ఉండాలి. అలాంటివి కూడా నిగ్రహించుకోవాలి. మనకు దేవుడు ఎందుకు సమస్యలు ఇస్తాడు అని అనుకుంటారంటే చాలా మంది, నిజం చెప్పాలంటే ఈ మార్గంలో ఉన్న వాళ్ళకి మరిన్ని ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు మనల్ని పరీక్షించడానికా అన్నట్టుగా అన్ని సమస్యలు మన ముందు వస్తూ ఉంటాయి. దీన్ని మనము చిన్నప్పుడు నేర్చుకున్నాం. కార్య సాధకుడు పోవు కదా ఆపదలు. కార్య సాధకుడు ఎక్కడికి వెళ్తాడో ఆపదలు కూడా అక్కడికి వెళ్తాయి. ఇప్పుడు ఎవడైతే డల్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, వాడి ముందు ఆపదలు రావు. కష్టాలు కూడా ఎవరికి వస్తాయి అంటే ఎవడైతే సాధించగలుగుతాడో వాడికి వస్తాయి. కాబట్టి మనం ఏమనుకోవాలంటే కష్టాలు వచ్చినా కూడా నేను సాధించగలను అని చెప్పేసి ధైర్యంగా ముందుకెళ్ళాలి. అయితే ఇక్కడ రాగద్వేషాల విషయం వచ్చేసి అందరి దగ్గర నేను పంపించిన అది ఉందా అండి? నేను ఒకటి చిన్మయ మెషిన్ ఒకటి పంపించాను, అందరూ డౌన్లోడ్ చేసుకున్నారండి? ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే అది ప్రతిరోజు ముందు పెట్టుకోండి. ఇప్పుడు కాకపోయినా కనీసం తర్వాత ప్రింట్ తీసి పెట్టుకోండి. 68 శ్లోకాలది అర్థము ఏంటమ్మా ఏంటి కృష్ణ ఇంగ్లీష్ సార్, ఇంగ్లీష్ వర్షన్ పంపించారు కదా సార్, అదేనా? ఇంగ్లీష్ వర్షన్ తెలుగు కాదా? అయ్యో ఇంగ్లీష్ తెలుగు అయ్యో సారీ నేను చూసాను. అది ఇంగ్లీష్ సార్. ఐఎమ్ సో హ్యాపీ, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ప్లీజ్ టేక్ ఇట్ ఫర్ యూ. బట్ మిగతా వాళ్ళ కోసము జస్ట్ 1 సెకండ్. నో ఐ ట్రాన్స్లేటెడ్ ఇట్ టు తెలుగు అండ్ ఐ ప్రింటెడ్ ఇట్ ఆల్సో. జస్ట్ 1 సెకండ్. ఒక్క నిమిషం ఆగండి అందరు, ఒక్క నిమిషం ఆగండి. తెలుగులో పెట్టారు సార్, రాధిక గారు పెట్టారు. చదివాను శ్లోకాలు కొన్ని, మరి ఎక్కడైనా చదివాను చూడాలి. ఒక్క నిమిషము. తెలుగు రాధిక పెట్టారా? అది ఆల్రెడీ పెట్టారా తెలుగుది? అది కాదు, నేను పెట్టింది, నేను పంపించింది, నేను మళ్ళీ పెట్టున్నాను. పెట్టారు, అది ఇంగ్లీష్ లోనే ఉంది. నేను తెలుగుది పంపిస్తున్నాను. ఆగండి ఒక్కసారి చూడండి. అక్కడ చూడండి, శంకరాచార్య అని ఇప్పుడు ఒకటి పంపించాను చూడండి. మెయిన్ వెబ్ పేజ్ ప్రింట్ ఇన్ తెలుగు అని చెప్పి పెట్టాను చూడండి. వీలైన వాళ్ళు అది ఇప్పుడు కాదు, ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు ఓపెన్ చేసుకోగలిగితే చేసుకోండి, లేకపోయినా వచ్చిందా? తెలుగుది వచ్చిందా? ఇప్పుడు వచ్చింది సార్. వెరీ గుడ్. మామూలు జస్ట్ గూగుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ గూగుల్ ట్రాన్స్లేట్, నేనేం చేయలేదు. అది కొద్దిగా సింపుల్ గా ఉంది. అది కాక ఇది చిన్మయ మెషిన్ కాబట్టి చాలా యాక్యురేట్ ఉంటుంది. అంటే నేను చెప్పేది కొద్దిగా అంటే మీనింగ్ అన్నిట్లలో అదే ఉన్నప్పటికీ కూడా కొద్దిగా దీని వైపు ఉంటుంది నేను చెప్పే మీనింగ్ కూడా, అందుకోసమని పంపించాను అనమాట. సో అయితే ఏమైంది, మనము పాపాలని పోగొట్టుకోవాలి అంటే మనం చేసేటటువంటి అనవసరమైనటువంటి విషయాలు, పాప ప్రక్షాళన అంటే ఏవి మనకు సంబంధం లేనటువంటి స్టేజ్కి వెళ్ళాలి. రెండోది ఏంటి, శాంతంగా ఉండాలి అంటే రాగద్వేషాలు. అయితే మనం ఇంతకు ముందు ఒక ఐడియా ఇచ్చాను, ఏంటంటే మనం ఆ స్థాయికి వెళ్ళలేదు ఇంకా. ఇప్పటికీ కూడా మెట్రో స్టేషన్ లో ఎవరైనా నాకంటే ముందు వస్తే కొద్దిగా ఒక్క సెకండ్ బాధ అనిపించి మళ్ళీ లేదు తప్పు అని చెప్పేసి ఆపుకుంటారు. సో అంటే ఇంకా పరిణతి మొత్తం రాలేదు. ఓకేనా? అంటే ఇప్పుడు ఏదైనా కూడా మనం చనిపోయేదాకా కూడా 100% పరిణతి వస్తుందా అంటే గ్యారంటీ లేదు, కొద్దిగా మిగిలిపోతుంది. అందుకే మనం చూసాం పరిపూర్ణానంద గారు వీటిలో కూడా కొంత కోపము అప్పుడప్పుడు రావడం మనం గుర్తించాం. సో మరి ఆయన చాలా ఆత్మ జ్ఞాని, ఆయన లోపల కూడా కొంత కోపం రావడం మనం గుర్తించాం. మోడీ గారిలో కూడా అప్పుడప్పుడు కోపం రావడం మనం గుర్తించాం. అంటే చాలా హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళలో కూడా అప్పుడప్పుడు కొంత కోపం రావడము ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి అంటే అవసరాన్ని బట్టి తప్పుకుంటే సరిపోతుంది పక్కకంతే. అది అలా ఉన్న వాళ్ళకి తర్వాత కోరికలు తగ్గించుకున్న వాళ్ళకి, కోరికలు ఎందుకు తగ్గించుకోవాలి? మూడు క్వాలిటీస్ ఉన్నాయండి. ఒకటేమో మన పాప ప్రక్షాళన చేసుకోవడం, రెండవది ఏంటంటే మన రాగద్వేషాలు తగ్గించుకోవడం, మూడోది ఏంటంటే కోరికలు కోరుకోకుండా ఉండడం. ఇది చేసిన వాళ్ళకి ఆత్మబోధ చాలా బాగా అర్థమవుతుంది. 3 అర్థమైనాయండి అందరికీ? ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ చెప్పాలా? పాప ప్రక్షాళన అంటే ఒకసారి రిపీట్ చేయండి సార్, అర్థమైంది కానీ రిపీట్ చేయండి సార్. ఒక్కసారి చెప్పండి. పాపాలు ప్రక్షాళన అంటే పాపాలు పోవు మనకు. ఇప్పుడు పూర్వజన్మ పాపాలు అవి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాయి? చెడు తలంపులు పోగొట్టుకోవడమే అంతే. పాప ప్రక్షాళన అవి పోవు మనకు. అంటే సింపుల్ గా మనకు నియమించినటువంటి పనులు మాత్రమే చేస్తాం. ఇందాక చెప్పుకున్నాం కదా, కర్మయోగంగా మార్చుకోవడమే ఇక్కడ తపస్సుతోటి మనము చేయగలిగేది. మనస్సుతో, వాక్కుతో, కాయంతో ఏవైతే మనం భగవద్గీతలో నేర్చుకున్నామో
సాత్వికానికి ఉదాహరణగా తెలుసుకున్నామో అదే తపస్సు, అంతే. అదొకటే గుర్తుంచుకోండి. భగవద్గీతలో మనము సాత్విక, రాజసిక, తామసిక అనే 3 నేర్చుకున్నాం కదా. అందులోపల సాత్విక తపస్సు ఏ లక్షణాలు ఉన్నాయో అవి మనకు వస్తే ఈ జన్మ లోపల మనకు కొత్తగా ఏమి అంటుకోకుండా ఉంటాయి అని చెప్పడం దాని ఉద్దేశం. అలా ఉన్న వాళ్ళు, ఎందుకంటే కొన్ని కోట్ల జన్మల పాపాలు ఎట్లా పోగొట్టుకుంటాం, మనం పోగొట్టుకోలేము, అసంభవం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ తపోభిహి క్షీణ పాపానాం అంటే తపస్సు ద్వారా పాపంలో పోగొట్టుకున్నవాళ్ళు. డైరెక్ట్ మీనింగ్ తీసుకున్నట్లయితే పాపాలు పోతాయా? పోవు. ఎందుకంటే కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి పాపాలు పోవు. కాబట్టి ఏం చేయాలి అంటే మనము నిశ్చలంగా స్థిరంగా ఉండేటటువంటి స్థాయికి వెళ్ళాలి, నెంబర్ 1. నెంబర్ 2, రెండోది కూడా అదే చెప్తుంది, నిశ్చలమైనటువంటి స్థాయికే వెళ్ళాలి అని చెప్తుంది. నిశ్చలమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఇప్పుడు మూడిట్లో కూడా నిశ్చల స్థితికి వెళ్ళాలి, స్టేబుల్ స్టేట్ కి వెళ్ళాలి. మొదటిదేమో తపస్సు ద్వారా, రెండోదేమో రాగద్వేషాలు తొలగించుకోవడం ద్వారా, మూడోదేంటి దేని ద్వారా? మూడోదేంటి? కోరికలు తగ్గించుకోవడం ద్వారా. మూడిటి ద్వారా కూడా నిర్మలంగా ఉండండి అని. అంటే అల్టిమేట్ రిక్వైర్మెంట్ ఫర్ ఆత్మ జ్ఞానం ఏంటంటే నిర్మలంగా ఉండడం. నిర్మలము, మలము అంటే చెడు, నిర్మలము అంటే చెడు లేకుండా ఉండడము. మొదటిది ఏంటంటే తపస్సు, రెండవది ఏంటంటే రాగద్వేషాలు, మూడోది ఏంటి? కోరికలు లేకుండా ఉండడం. ఎవరైనా చెప్పగలరా మళ్ళొకసారి? మొదటిది తపస్సు సార్, ద్వేషాలు లేకుండా ఉండడం, మూడవది కోరికలపై నియంత్రణ. కోరికలపైన నియంత్రణ. ఈ 3 చేసిన వాళ్ళకి ఏమొస్తుంది? ఆత్మబోధ, ఆత్మజ్ఞానం అని అర్థం అవుతుంది సార్. అర్థమవుతుంది. అది కరెక్ట్. ఈ ఆత్మబోధ ఏదైతే మనం 67 శ్లోకాల తర్వాత వచ్చే ఉన్నాయో అవి తెలుసుకోవడానికి సులభమవుతుంది, అంతే. ఆత్మజ్ఞానం రాదు, అవి తెలుసుకోవడానికి అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి కోరికలు ఉన్నాయనుకోండి, వాడికి ఇవన్నీ అర్థం కావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కుటుంబంలోనే మా అన్నయ్య ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఇంకా కూడా కోరికలు అవి ఉన్నాయి. ఇంకో కారు కొనుక్కోవాలి, ఇంకో బంగ్లా కొనుక్కోవాలి, అరే బ్యాంక్ లో నాకు ఇంకొక లోన్ వస్తుంది, ఇంకొక ఇది కొనుక్కోవాలి. తప్పేముంది? మనం సంపాదించి మన పిల్లలకే కదా ఇచ్చేది, తప్పేముంది? న్యాయమే కదా, నేను రూపాయి ట్యాక్స్ కడుతున్నాను కదా అంటారు. వీళ్ళల్లో కూడా ఉంటారు, మన వాళ్ళే ఉంటారు, మన అన్నదమ్ముళ్ళే, మన అక్క చెల్లెళ్ళు, మన తమ్ముళ్ళు, మన భార్యలు, మన భర్తలు, అందరూ కూడా. భార్యలు అంటే ప్లూరల్ కాదు, ఎవరి భార్య వారికి. అట్లాగే భర్తలన్నా కూడా ఎవరి భర్త వారికి. అలాంటప్పుడు ఏమవుతుంది? అలాంటప్పుడు మన తప్పు ఎలా అవుతుంది? తప్పు కాదు, కానీ ఆ కోరికలు ఉన్న వాళ్ళకి ఇది అర్థం కాదు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఇది వినాలి అంటే చాలా కష్టం. నేను సాయిబాబా మీద ఈ మధ్య కొద్దిగా ఇవి వస్తున్నాయి కదా ప్రచారాలు, అందులోపల కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పమని చెప్పేసి వీళ్ళు మైకులు పట్టుకొని సాయిబాబా టెంపుల్స్ లోపల అందరిని అడుగుతున్నారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర జవాబులు ఏంటి అని. అంటే వాళ్ళు ఏడుస్తున్నారు, సాయిబాబా నాకు ఈ కోరిక తీర్చాడు, సాయిబాబా నాకు ఆ కోరిక తీర్చాడు, నేను అదే రోజు నాడు పుట్టాను, అందువల్ల నాకు లాభము, మా ఇంట్లో ఏ కష్టాలు వచ్చినా కూడా సాయిబాబా మాకు చేస్తున్నాడు. ఎవరు కూడా ఇప్పుడు ఆ వ్యక్తి అడిగినటువంటి ప్రశ్నలకు ఎవరు జవాబు చెప్పలేకపోతున్నారు. కానీ అందరూ చెప్పేదల్లా ఏంటంటే మా కోరికలు తీర్చాడు అని చెప్పి. ఒక్కసారి ఆలోచించండి, మన ఈ జీవితము ఎందుకోసం అండి? అసలు మనకి ఏం కావాలి ఆలోచించండి. కోరికలు తీరడమేనా? మనస్ఫూర్తిగా చెప్పండి, హోల్ హార్టెడ్ గా చెప్పండి. మోక్షం కోసం మనం కష్టం. కానీ మోక్ష సాధన అందరికీ అనిపించదు కదా. ఇప్పుడు ఎవరికైనా కూడా మోక్ష సాధన ఉంది కానీ వాళ్ళు కోరికలు కోరుకోకుండా ఉంటారా? సరే, ఇప్పుడు ఈ గ్రూప్ లో 100 మంది జాయిన్ అయ్యారు. ఇవాళ ఈ 100 మంది లోపల ఈ నెల రోజుల సమయంలో దేవుడిని ఒక్క కోరిక కూడా నేను కోరుకోలేదు ఆలయానికి వెళ్ళి అన్న వాళ్ళు ఎంతమంది? మనస్ఫూర్తిగా చెప్పండి, ఏం తప్పేం లేదు. అది ఇంకా మనము ఎదగలేదు. ఎప్పుడు కోరుకోం సార్, మంచిదైతే అదే ఇవ్వండి అని అడుగుతున్నా సార్. ఏది మంచిదైతే అదే. చాలా మంది చేయలేపారు. థ్యాంక్స్ చెప్పుకున్నాను. కోరికలు ఇప్పుడు నేనైతే థ్యాంక్స్ చెప్పుకున్నాను సార్. జ్ఞానం వచ్చినాక కోరికలు ఉండవు సార్. దానికి మటుకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్, అంతే. కరెక్ట్. కానీ మరి ఎక్కువ మంది దేవుడిని కోరికలు తీరడం ద్వారా ఎందుకు జడ్జి చేస్తారు? కోరికలు తీర్చడం ద్వారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హిందువులం ఉన్నాం కదా, మనం ఎక్కడికి వెళ్ళడానికి కూడా మనం సిగ్గుపడం. చిన్నప్పుడు మాకు జ్వరం అవి వచ్చినా ఏమన్నా మేము మసీద్ బయట, నేను ఉన్నది నిజామాబాద్ లో ఉండేవాడిని కదా, మా మసీద్ బయట నిలబడితే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ప్రేయర్ అయిపోయిన తర్వాత వాటితో ఇట్లా మమ్మల్ని నెత్తి మీద కొడితే మాకు జ్వరం తగ్గుతుంది అని నమ్మకం. గమ్మత్ ఏంటి తెలుసా? లో క్లాస్ హై క్లాస్ తేడా లేకుండా అందరం బయట నిలబడే వాళ్ళం.
కోరికలు ఉన్నప్పుడు మనం ఏ దేవుడు అనేది కూడా పట్టించుకోము, అవునా కాదా? ఒకసారి ఆలోచించండి. కోరికలు ఉన్నాయి అన్నప్పుడు మనం ఏ దేవుడు, ఇప్పుడు అవును కూడా సార్. అట్లా చేస్తాం. మసీదు దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ ఇప్పుడు కూడా తాయత్తులు చేస్తారు. కట్టించుకుంటారు సార్. సార్ పెద్ద చిన్న తేడా కోరికలు లేకుండా అనేవి ఇప్పటికీ చెప్పాలంటే బట్టి, సార్ వయసుని ముస్లిమ్స్ కి ఆ బట్టి, పవర్ ఎక్కువ ఉంటుందని నమ్మకం సార్. సమస్యల్ని బట్టి, ముస్లిమ్స్ కి ఆ పరిస్థితుల్ని బట్టి, వయసుని హీలింగ్ బట్టి పవర్ ఉంటాయి సార్ ఉంటది అన్న కోరికలు. నమ్మకం ఒకటి ఎక్కువ ఉంది. ఆ తర్వాత క్రిస్టియన్స్ ని కూడా మేము నీ కోసం అని చెప్పేసి మేము ప్రార్థన చేస్తాము అని చెప్పేసి చెప్తారు కదా. చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయించుకుంటారు. కానీ ఈ ప్రపంచంలో మరి మరి మనం ఇప్పుడు కృష్ణుడు అందరికంటే మరి మనకు తెలిసినంత వరకు కనీసం మనకు దగ్గర వాడు కాబట్టి 5200 సంవత్సరాల కిందటి వాడు కాబట్టి శ్రీకృష్ణుడు అందరికంటే మరి గొప్ప కదా. మరి శ్రీకృష్ణుడు కంటే ఇంతమంది దేవతలు గొప్పనా? తర్వాత పెళ్లి కావడానికి ఒక 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 ప్రవచనవేత్త ఆయనను చూసి ఇంకో 2-3 ప్రవచనవేత్తలు అందరూ కూడా అదేదో ఆ టెంపుల్కి వెళ్ళండి మీకు పెళ్లి అవుతుంది అని చెప్పి అన్నారు. వెళ్తే అందరు వెళ్ళిపోయి ఆ టెంపుల్ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు అసలు ఆ టెంపుల్ లోపల మీరు ఫోన్ చేస్తే వాళ్ళు లేపరు. ఏంటంటే ఎన్నిసార్లు చెప్పాలి, చదువుకున్న వాళ్ళు కాదా? ఇట్లా అరుస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ టెంపుల్ వాళ్ళకు కూడా తెలిసిపోయింది, జనాలు ఎక్కువ వచ్చినా కొద్దీ రుబాబు ఎక్కువ పెరుగుతుంది కదా. సో దానివల్ల ఏమైనా అరుస్తూ ఉంటారు. మా ఫ్రెండ్ చెప్పాడు, శ్రీనివాస్ ఇట్లా నా కొడుకు పెళ్లి కావడం లేదు, కొద్దిగా చూడవా ప్లీజ్ అంటే, నేను అట్లా ఉండదండి, నన్ను అర్థం చేసుకోండి, అలా ఉండదు, అక్కడ ఏమి పెళ్లిళ్ళు అవి అవ్వడానికి అది టెంపుల్స్, దేవుడు అట్లా ఉంటుందా, టైం వచ్చినప్పుడు అవుతుంది, కంగారు పడకండి, నాకు ఇవ్వండి ఒకసారి జాతకం అని చెప్పి చూసి చెప్పాను కూడా. ఇంకొక 8 నెలలు 10 నెలలు టైం ఉంది అంటే, లే కొద్దిగా ఇక కాదయ్యా 35 years వచ్చేసినాయి, చూడు ప్లీజ్ చూడు అని చెప్పేసి, ఎట్లయినా కట్టు కదా, ఒక 1000 రూపాయలే కదా అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పేసి కట్టాను. కట్టినప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు లేపట్లేదు, అన్ని ఆన్లైన్ ఉన్నాయండి చూసుకోవాలి, ఎట్లాగా ప్రధానికి జవాబు చెప్తామా మేము అని అరుస్తున్నారు. సరే సరే అని చెప్పేసి కట్టాము. కట్టిన తర్వాత వాళ్ళు మాకు ప్రసాదం పంపించారు, అక్షింతలన్నీ పంపించారు. జరగలేదు మంచిగా, అన్ని టైంకి వచ్చేసాయి. అవి మాత్రం బాగా టైంకి వచ్చేసాయి. అవి పూజలో యూజ్ చేశారో ఏవో కట్టేసి పంపించేశారో మనకేం తెలియదు. పెళ్లి కాలేదు. నేను అన్నట్టుగానే 9-10 నెలల తర్వాత ఏదైతే మంచి టైం ఉందో అది కూడా కొద్దిగా దాటాక అయింది పెళ్లి. ఓ 12-11 నెలల తర్వాత అయింది. సో ఏమైపోతుందంటే కోరికలు వచ్చేసరికి మనము లాజిక్ మర్చిపోతాం. ఇప్పుడు మీరు ఏ ఆలయం కన్నా వెళ్ళండి, కోరికలు కోరికలు కోరికలు. లేదా ఇది మొదటిది, ఇది ఫస్ట్ గ్రూపు. సెకండ్ గ్రూప్ ఏంటంటే నా బాధ్యత కాదు, ఎవడో ఒకడు ఉన్నాడు కదా గురువు, ఆయన బాధ్యత, నన్ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఆయనది అని చెప్పేసి వేరే వాళ్ళ మీద మన బాధ్యత పెడతాం. మూడోది ఏంటంటే ఏదో ఒక దేవుణ్ణి బలంగా నమ్ముకుంటాం. అన్ని రాముడే చూసుకుంటాడండి, నాకు అన్ని కృష్ణుడే చూసుకుంటాడండి, అన్ని అమ్మవారే చూసుకుంటుందండి. ఒకసారి ఒక చోటుకి వెళ్తే ఒక ఆవిడ ఆలయం చూసిన తర్వాత, దేవతను చూసిన తర్వాత ఏడ్చేసింది. ఏడ్చేసి బయటకు వస్తే నేను ఒక్కసారి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదండి, నాకు మధ్యలో ఆరోగ్యం అవి కూడా చాలా పాడయ్యాయి, అమ్మవారే నన్ను కాపాడుకుంటూ వచ్చారు. కొంతమంది దేవుడు ఒక్కడు నన్ను కాపాడుతాడు అంటే నేను ఒకళ్ళ కింద ఉండాలి అనేటటువంటి భావనతోటి ఉంటారన్నమాట. ఇంకొకటి ఏంటంటే, 4వ పద్ధతి ఏంటంటే, ఇవన్నీ కాదు మేమేదో చెప్తాము, ఒక మెడిటేషన్ టెక్నిక్ ఏదో చెప్తాము, ఆ మెడిటేషన్ టెక్నిక్ వల్ల మీరు బాగుపడిపోతారు, మొత్తం ఇక్కడే అంటారు. వాళ్ళకి పెద్ద పెద్ద ఫెసిలిటీస్ ఉంటాయి, మీరు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ధ్యానం అనే పేరు మీద కూర్చోబెడతారు, చేసినోడు చేస్తాడు, పడుకున్నోడు పడుకుంటాడు. వీళ్ళు పడుకున్నామని చెప్పారు, బయటకు వచ్చి ధ్యానం లోపల నాకు లోపల లైట్ కనిపించిందని కొంతమంది అంటారు, వెలుతురు కనిపించిందని కొంతమంది అంటారు, ఏవేవో కనిపించాయని చెప్తూ ఉంటారు. వెలుతురు అంటే మీనింగ్ ఏంది? నిజంగా వెలుతురు వచ్చినట్టుగా కాదు. వెలుతురు అంటే జ్ఞాన ప్రకాశం, అది జ్ఞానం ద్వారా వచ్చినటువంటి ఆనందం. ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైనా మీరు ఈ 4 కేటగిరీస్ లో విననివి ఏమన్నా ఉన్నాయండి? విన్నాం సార్, అన్ని విన్నవే సార్, అన్ని విన్నవే సార్, అన్ని విన్నవే, చాలా సార్, చాలా ఫ్రీక్వెంట్ గా వింటున్నవే సార్, ఫ్రీక్వెంట్ గా వింటున్నవే. అది కాక దురదృష్టం ఏంటంటే పెద్ద పెద్ద చదువులు ఉన్న వాళ్ళకు కూడా ఇది అర్థం కాదు. నా మిత్రుడు ఒకడు ఉన్నాడు, అతను కూడా IIM బెంగళూరు అన్నమాట. సో అయితే అతను చాలా మా బ్యాచ్ లో కూడా అతను వన్ ఆఫ్ ద మంచి టాలెంటెడ్ పర్సన్స్. అతను ఏం చేశాడు, నాతోటి మీరు అందరూ చూసుంటారు సత్యాన్వేషణ అని ఒక 1 hour పాటు దేవుడి గురించి దాని గురించి. అతను దేవుని పెద్దగా నమ్మడు అన్నమాట. సో అతడు సరే నన్ను అడిగాడు, నువ్వు నాకు ఇంటర్వ్యూ ఇస్తావా మా ఛానల్లో అని. ఇస్తానన్నాను. ఇచ్చిన తర్వాత అది పంపించాడు. పంపించిన తర్వాత నేను చెప్పాను, అందులో దేవుడు అంటే అట్లా కోరికలేం తీరవు,
మన గురించి మనం తెలుసుకోవడమే దేవుడు అంతా చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత అడికేం అర్థం కాలేదు. వాడు ఫ్రెండ్స్ కి వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకు కూడా ఎవరికి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదో చెప్పగలరా ఎవరైనా? మీరు మొక్కులు కోరిక తీరతే చెప్తే నచ్చదమ్మా సార్. చెప్తే నమ్మేవాళ్ళు సార్. మీరు నమ్మేవారా? కోరికలు తీరిపోతే నచ్చుతుంది, కోరికలు తీరపోతే చెప్తే నచ్చవు. సో లాభం ఏం లేదు, లాభం ఏముంది? నచ్చదు వాళ్ళకి, లాభం వాళ్ళ ఏం లేదు, ఇష్ట అయిపోలేదా? లాభం రాలేదు. చాలా మందికి వాళ్ళకి కోరికలు తీరకపోతే అదేం దేవుడు అని అంటారు సార్. అదేదో అది సినిమా దేవుడు కాదని చూస్తారు కదా, అంటారు సార్. నాకేంటి అంటారు కదా, అలాగుంది అది. కాబట్టి కోరికలు అంటే ఇప్పుడు మనుషులుగా ఉన్నప్పుడు కోరికలు కోరుకోకుండా ఎట్లాగా, మనుషులుగా ఉన్నప్పుడు ప్రార్థన చేయకుండా ఎట్లాగా, ఇవన్నీ ఓకే. కానీ కోరికలు తీరుతాయి అని చెప్పడం. ఇప్పుడు ఏమంటారు, ఇక్కడ ఫలానా చోట భక్తులు పోటెత్తారు అంటారు. పోటు ఎందుకు ఎత్తారు? అంత పోటెత్తేంత ఏముందంటే ఆ రోజు నాడు మీకు మోక్షం వస్తుంది అని చెప్పేసి. ఏమీ చేయకుండా జీవితంలో మనని మనము ఆ క్రమశిక్షణతో మనని మనము పరిశుద్ధం చేసుకోకుండా కోరిక తీరుతుందా? ఒకసారి ఆలోచించండి. ఆలయంలోకి వెళ్ళడమే, ఆ ఒక్కరోజు ఆలయంలోకి వెళ్తేనే మనకు కోరిక తీరేటట్టయితే, నేను మీ అందరినీ కూడా అడిగాను, లాస్ట్ ఇయర్ వైకుంఠ ద్వారంలోకి వెళ్ళిన వాళ్ళందరికీ మోక్షం వచ్చినట్టే కదా, ఇక వాళ్ళు మళ్ళీ జీవితంలో ఇంకా ఆలయాలకు కానీ ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నా మాట కరెక్టా కాదా? హలో, మోక్ష మార్గానికి దగ్గర అవుతారు అంతే సార్, మోక్షం రాదు. అలా అంటారా? మీకు ఎవరైనా చెప్పేటప్పుడు కాదు, మీకు అలా చెప్తారా వాళ్ళు? ఈ రోజు నాడు గనక మీరు చేస్తే మోక్షం వస్తుంది అని చెప్పి చెప్పరా? చెప్తారు. మోక్ష మార్గానికి దగ్గర అవుతారు అని చెప్పినా, లేకపోతే మోక్ష మార్గానికి దగ్గర అవుతారు అని చెప్పిన వాళ్ళని ఒక్కళ్ళని చూపించండి. మోక్షంలో మీరు ఆ రోజు కనుక దర్శనం చేసుకుంటే మోక్షం వస్తుందని నమ్మకం పోతారు, మళ్ళీ మనకే నమ్మకం ఉండదు సార్. ఎవరు ఏం చెప్తే అదే నమ్మేసామండి. మీరు చెప్పాక నమ్మడంలో తప్పులేదు. నేనేమంటా అంటే నమ్మడంలో తప్పులేదు, నమ్మకపోవడంలో తప్పు ఉంది అంటున్నా నేను. అంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్తారు ఎందుకు అని అన్నాను కదా నేను. నమ్మకం లేక వెళ్తారు సార్. మాకు నమ్మకం లేదు, ఆ నమ్మకం కూడా లేదు. ప్రాబ్లం ఏంటంటే నమ్మకమే ఉండదు, ఉండకనే రెండోసారి వెళ్తారు, రెండోసారి మూడోసారి వెళ్తారు. కాబట్టి ఏంటంటే జీవితంలో మేము ఏదో నమ్ముతున్నాం అనుకుంటారు కానీ కోరికల కోసం చేస్తున్నారు కానీ నిజంగా నమ్మేవారు ఎవరు కాదు. నిజంగా నమ్మితే అయిపోయింది, ఇంకా వెళ్ళరు, ఇంకెవరు కూడా మళ్ళీ ఇంకోసారి వెళ్ళరు. కాబట్టి ఏంటంటే ఆత్మబోధ లోపల చాలా 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 క్లియర్ ఏంటంటే మనకు ఆత్మబోధ అనేది ఆత్మ గురించే తెలుపుతుంది, ఇంకా మిగతా వేటి గురించి తెలుపదు. సరే చదివితే రోజు బట్టి కొడితే మాకేముంటుంది అంటే, నేనంటే మీ అందరు ఆరోగ్యాలు బాగుపడతాయి, తర్వాత ఆడవాళ్ళకి పెళ్లి కాకపోతే పెళ్లి అవుతుంది, మగవాళ్ళకి పెళ్లి అయితే మళ్ళీ పెళ్లి అవుతుంది, కొడుకులకు ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు వస్తాయి, కూతుర్లకు పెళ్లిళ్ళు కాకపోతే పెళ్లి అవుతాయి, వాళ్ళకు ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు వస్తాయి, అందరు ఆరోగ్యం బాగుంటుంది. ఈ 68 శ్లోకాలు బట్టి కొట్టండి అని చెప్తే ఎంత తప్పండి? ఒక్కసారి ఆలోచించండి. ఈ 68 శ్లోకాలలో దాని గురించి చెప్పటం లేదు ఆయన. కేవలం ఆత్మబోధ గురించి సులభంగా ఎలా చెప్పాలి, ఇదొక్కటే సులభమైనది. ఆత్మబోధ విషయాలలో ఉన్న సులభమైన ప్రకరణ గ్రంథము నేను, ఇది నాకు తెలిసి మొదట్లో చెప్పుండాల్సింది, కానీ నేను కావాలనే టఫ్ చెప్పి ఇవాళ ఇది చెప్తున్నాను, ఇప్పటి నుంచి ఇది చెప్తున్నాను. సో 2వ శ్లోకంలోకి వచ్చినట్లయితే, బోధ్యోన్య సాధనేభ్యోహి సాక్షాన్ మోక్షైక సాధనం ఆకస్య వహ్ని జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. సో నాకు మోక్షం కావాలి. మోక్షం కావాలంటే ఏమేం కావాలి అంటే, బాబు మోక్షం కావాలంటే ఏమి లేదు, ఒక్క జ్ఞానం ఉంటే చాలు. మిగతావన్నీ ఉన్నా లేకున్నా సరే జ్ఞానం అనేది లేకపోతే నీకు మోక్షం రాదు. వంట చేయడానికి రకరకాల వస్తువులు ఉంటాయి, కానీ అందులోపల నిప్పు లేకపోతే వంట తయారు కాదు. ముక్కలు రెడీగా ఉన్నాయి, కత్తి రెడీగా ఉంది, పసుపు కుంకుమ కారం అన్ని రెడీగా ఉన్నాయి. కాకపోతే అక్కడ వంటకి ఆ అగ్ని ఎంతైతే ఇంపార్టెంటో మోక్షం రావాలి అంటే జ్ఞానము అంత ఇంపార్టెంటు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామండి? ఎవరన్నా చెప్పండి. ఆత్మబోధ. ఆత్మబోధ. ఆత్మబోధ లోపల మనం సాధించేది ఏంటంటే ఆత్మబోధ వల్ల మనకు మోక్షం వస్తుంది. ఆ మోక్షానికి ఒకే ఒక సాధనం, రూప సాధన. వంటకు మంట కావాలని కాదు. వాయిస్ క్లియర్ గా ఉందా? నాది మీ ఎవ్వరి వాయిస్ నాకు వినిపించట్లేదు. వినిపిస్తుంది సార్ బాబు. ఇది మాకు బాగానే ఉంది, మీరు క్లియర్ గానే ఉంది. సరే, నాది క్లియర్ గా ఉంటే చాలు. సరే, కాబట్టి ఏంటంటే అన్నింటికంటే కూడా ముఖ్యమైనటువంటిది జ్ఞాన మార్గమే.
మోక్షం, ఇది మోక్షం, ఇది జ్ఞాన మార్గం, ఇది జ్ఞాన మార్గం. ఈ జ్ఞాన మార్గానికి మోక్షం ఒక్కటే మనకు, మోక్షానికి జ్ఞాన మార్గం ఒక్కటే దారి, మిగతావి చాలా ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా మోక్షం మాత్రం రాదు. ఒక్క జ్ఞానం మాత్రమే. మోక్షం వస్తుంది సార్, జ్ఞానం లేని మోక్షం రాదు కదా. మీ వాయిస్ ఎవరివి క్లియర్ గా లేవు, నేను చెప్తాను మీరు ఏమంటున్నారో నాకు వినిపించడం లేదు. నా వాయిస్ అదే 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 మీరెవరు మాట్లాడకండి. మీరు నా వాయిస్ బాగాలేనప్పుడు మాత్రం చెప్పండి. మీ అందరివి అంత క్లియర్ గా లేవు, నాకు తెలియదు, మరి ఇంకో నా తప్పే అయి ఉంటది. ఓకేనా? తర్వాత 3వ శ్లోకం కూడా తెలుసుకుందాం మనం. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యా అవిద్యాం నిహంత్యేన తేజస్తిమిర సంఘవత్. ఇది కూడా గత వారం తెలుసుకున్నాం. ఏంటి దీని మీనింగు? ఫస్ట్ ఏం తెలుసుకున్నాము? ఈ ఆత్మబోధ ఎవరికి అనే విషయాన్ని తెలుసుకున్నాం. 2వ శ్లోకంలో మనం ఏం తెలుసుకున్నాం? 2వ వారం లోపల బాబు ఆత్మజ్ఞానం అంటే మోక్షం. ఈ ఆత్మజ్ఞానం ద్వారా నువ్వు మోక్షం సాధించగలవు. నీకు చాలా రకాల మార్గాలు చెప్తుంటారు జనాలు. అన్ని మార్గాలు కాదు, ఒక్క జ్ఞానమే నీకు, ఇంకా జ్ఞానం ఒకటే నీకు ముఖ్యము, ఇంకేది ముఖ్యం కాదు. జ్ఞానం ఒక్కటే ముఖ్యము. అజ్ఞానము పోగొట్టేదే జ్ఞానము. ఆ జ్ఞానం వచ్చినప్పుడు మన గురించి మనం తెలుసుకుంటాం కాబట్టి మోక్ష స్వరూపులం అయిపోతాము. కాబట్టి జ్ఞానం ఒక్కటే ముఖ్యమని 2వ శ్లోకంలో తెలుసుకున్నాం. 3వ దాంట్లో ఏమంటున్నాడు? కర్మ మాయను తొలగించలేదు. కర్మలు ఏవైతే ఉంటాయో అది అవిద్యను తొలగించలేదు. దీనికి ఏమన్నాడు? అవిరోధితయా కర్మ నా అవిద్యాం వినివర్తయేత్. ఇక్కడ ఏమైతుందంటే కర్మ అవిద్య ఈ రెండు కూడా అపోజిట్ వైపు ఉంటే కొట్టుకుంటాయి. కొట్టుకున్నప్పుడు ఏమవుతుంది? ఒకటి ఓడిపోతుంది. ఇప్పుడు మనలో అజ్ఞానం ఉందండి. అజ్ఞానం పోగొట్టేది కావాలా మనకు, లేక అజ్ఞానం వెళ్ళే దారిలోనే వెళ్తున్నది కావాలా మనకు? ఎవరైనా జవాబు చెప్పండి. అజ్ఞానం పోగొట్టేది కావాలి. ఇప్పుడు అజ్ఞానం ఇలా వెళ్తోంది, నేనేం చేయాలి? ఇలా ఎదురుగా ఏదైనా వచ్చి ఢీకొట్టి అజ్ఞానాన్ని పోగొట్టాలి. కానీ నేనేం చేస్తున్నా? అజ్ఞానం వెళ్తున్న దారిలోనే ఇంకొక దాన్ని పంపిస్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అజ్ఞానం ఉన్న దారిలోనే, అది కర్మ అని చెప్తున్నాడు ఆయన. క్లియర్ గా ఏం చెప్తున్నాడు అంటే కర్మ, నువ్వు చేసేటటువంటి క్రియా కర్మ ఇవేవైతే ఉంటాయో ఇవి అజ్ఞానంతోని భేదించవు. అంటే ఏంది? అజ్ఞానము ఏదైతే చెప్తుందో కర్మలు కూడా అవే చెప్తున్నాయి. మళ్ళొకసారి చెప్తున్నా, కర్మలు ఏవైతే చెప్తున్నాయో అజ్ఞానం కూడా అదే చెప్తుంది. అజ్ఞానము కర్మ రెండు కూడా ఫ్రెండ్స్. అజ్ఞానము కర్మ రెండు ఫ్రెండ్స్. ఒక్కసారి పాయింట్ అర్థం కాని వాళ్ళు అడుగుతారా? అజ్ఞానము నాకు అర్థం అవ్వలేదు సార్. నాకు అర్థం అవ్వలేదు సార్. కర్మ అజ్ఞానం సార్, మనం చేసే కర్మలన్నీ అజ్ఞానం కిందికే వస్తాయి అన్నట్టు కదా సార్? కర్మ అజ్ఞానం అంటే ఏంటి? మనకు అల్టిమేట్లీ పోవాల్సింది ఏంటి చెప్పండి? మన లోపల నుంచి ఏం పోవాలి? అజ్ఞానం పోవాలి. కర్మ అనేది అజ్ఞానంకి వ్యతిరేకం కాదు అంటున్నది ఇక్కడ. కర్మ అజ్ఞానాన్ని పోగొట్టదు. అది కర్మ అజ్ఞానాన్ని పోగొట్టదు అని చెప్తున్నాడు. అయితే దానికి వాడు చెప్పేది పద్ధతి అజ్ఞానానికి దారితీస్తుంది. కర్మ అజ్ఞానానికి దారి తీస్తుంది అనడం లేదు. కర్మ వల్ల అజ్ఞానం పోదు అంటున్నాడు. నేను తప్పు నేను చెప్పలేకపోతున్నాను. కర్మ వల్ల అజ్ఞానం పోదని చెప్తున్నారు. కర్మ వల్ల రోగానికి విరుగుడు ఔషధం ఎట్లాగో, రోగం పోవాలంటే ఔషధం తీసుకోవాలి కదా. కాదు, నేను ఆగండి. నాకు దగ్గు వస్తోంది, నాకు దగ్గు ఉన్నది. నేను మా వైఫ్ తెచ్చిన రేగి పండ్లు తింటాను. నా కోసం తెచ్చిన రేగి పండ్లు తింటాను. ఇప్పుడు జవాబు పోగొట్టుకోవలసినటువంటి దగ్గుని నేను కర్మ వల్ల పెంచుకుంటున్నాను. కానీ వాడు ఏమంటున్నాడంటే, అందుకోసం అని చెప్పి బాబు నువ్వు చేసేది, ఇప్పుడు ఒక రూమ్ లోపల చీకటి ఉందనుకో, ఆ చీకటిని పోగొట్టడానికి మీరు ఎంత ఊడవాలండి? బాగా ఊడుస్తారా? చీకటి పోవడానికి బాగా ఊడుస్తారండి? ఏం చేస్తారండి మీరు? లైట్ వేస్తారు. కానీ నేను చెప్తాను లైట్ వద్దు, ఇవాళ లైట్ వద్దు, ఇవాళ మనం లైట్ వేయద్దు. చాలా సులభంగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇక ఇంతకంటే సులభంగా మనకు ఆత్మబోధ అర్థం కాదు. ఆయననే చాలా సులభంగా ఇచ్చాడు, మనం ఇంకా సులభంగా అర్థం చేసుకుంటున్నాం. నా ఇల్లు ఉంది,
నా ఇంటి లోపల చీకటి ఉంది. నేనేం చేశానంటే చీకటి ఉంది కదా అని ఊడుస్తున్నాను. శ్రీనివాస్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే డాన్సులు చేస్తున్నారు, పారాయణం ఇలా 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 ఇలా. కొంతమంది ఏం చేస్తున్నారంటే కర్రలతో ఆడుకుంటున్నారు. కర్రలు ఇలా కొడతారు కదా, దాన్ని ఏమంటారు, కర్రాటన ఏదో అంటారు కదా, అలా కొడుతున్నారు అనమాట. ఇలా ఒకటి నెత్తి మీద గుండు పగిలేలాగా కోలాటం వేసి కొడుతున్నారు. ఓకే, కోలాహలం చేస్తున్నారు. వెలుతురు ఎప్పుడు వస్తుందండి నాకు? వీటి వల్ల అజ్ఞానం పోదు, వీటి వల్ల అజ్ఞానం పోదు. అజ్ఞానానికి ఇది వ్యతిరేకం కాదు. నేను చెయ్యాల్సింది ఏంటయ్యా అంటే, నేను గనక చిన్న అగ్గిపుల్ల తీసుకొస్తే చాలు, ఈ రూమ్ మొత్తం వెలుతురు వచ్చేసింది. గోరంత దీపం కొండంత వెలుగు. సో కాబట్టి ఏంటంటే మనకు అది రావాలి, ఆ వెలుతురు రావాలి మన లోపల. ఆ వెలుతురు రావాలి అంటే జ్ఞానం ఒకటే మార్గము. కాబట్టి ఆత్మజ్ఞానం ఒకటే అజ్ఞానాన్ని పోగొడుతుంది. దట్టమైన చీకటిని వెలుగు ఎలా అయితే పారదోలుతుందో, దట్టమైన చీకటిని ఒక అగ్గిపుల్ల ఎలా అయితే పారదోలుతుందో, దట్టమైన చీకటిని నీ కొవ్వొత్తి ఎలా పారద్రోలుతుందో, అదేవిధంగా అజ్ఞానమును కేవలము ఆత్మజ్ఞానము మాత్రమే పోగొడుతుంది. కర్మలు పోగొట్టలేవు. ఒకసారి నేను ఇచ్చిన అది ఉంది కదండి, ఏది దాన్ని ఏమంటారు, అది ఎవరైనా చదువుతారా ఒకసారి? ఆత్మబోధ నోట్స్ ఇచ్చాను కదా, ఎవరైనా చదవండి. మూడోది చదవండి. క్రియ అజ్ఞానాన్ని నాశనం చేయదు, ఎందుకంటే అది అజ్ఞానంతో విభేదించదు లేదా వ్యతిరేకించదు. కాంతి గాఢ చీకటిని నాశనం చేసినట్లుగా జ్ఞానం నిజంగా అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఇక్కడి వరకు మనము గత వారం తెలుసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా అర్థం కాలేదా? ఫస్ట్ ఒకసారి చెప్పండి. చాలా సింపుల్ గానే ఉందా లేదా చెప్పండి. అంటే మీరు చేసే పని ఎలా ఉండాలి అంటే అజ్ఞానాన్ని పోగొట్టేదై ఉండాలి, కానీ అజ్ఞానముకు సపోర్ట్ చేసేదై ఉండకూడదు. మీరు వేసుకునే మందు, పారాసిటమాల్ వేసుకునే దగ్గర మీరేం చేశారు? వాపు వచ్చే మంది వేసుకుంటే లాభం ఏముంది? వాపు తగ్గే మంది వేసుకున్నారు, లాభం ఏముంది? ఫలితం ఉండదు, లేదా ఆ రోగం తగ్గదు. సరైన కర్మ చేయటం వల్లనే మనకి అజ్ఞానం పోతుంది. అంటే చీకటి తొలగించడానికి దీపం పెట్టినట్టుగానే సరైన మంచి కర్మలు చేస్తే అజ్ఞానం తొలుగుతుంది కదా, ఆత్మజ్ఞానం కలుగుతుంది కదా. కర్మ వల్ల ఆత్మజ్ఞానం కలగదు, అదే చెప్తాను. కర్మ వల్ల ఎగ్జాక్ట్లీ కర్మ వల్ల క్రియల వల్ల ఆత్మజ్ఞానం కలగదు. మీరు చెప్పింది సార్, జ్ఞానం వలన అజ్ఞానం తొలుగుతుందని. అజ్ఞానం జ్ఞానంతోనే తొలగించగలమని చెప్పారు. జ్ఞానం మాత్రమే అజ్ఞానం. మంచి కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది. జ్ఞానం కేవలం జ్ఞానమే. మంచి కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది. మంచి కర్మలు చేస్తే కొద్దిసేపు ఎవరు మాట్లాడదు. కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది, మంచి కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది. కర్మ అజ్ఞానాన్ని ఎందుకు పోగొట్టదు? ఇప్పుడు మీకు అర్థం కాలేదు కాబట్టి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కర్మ అజ్ఞానాన్ని ఎందుకు పోగొట్టదో చెప్తా. కర్మ అంటే ఏంటి? నేను చెయ్యాలి, అంతేనా కదా? నేను ఈ పని చేస్తున్నాను అనేదే కర్మ. నేను ఈ పని చేస్తున్నాను అంటే అహంకారం ఉంది. ఎప్పుడైతే నా దేహ భ్రాంతి ఉందో, ఈ పని నేను చెయ్యాలి, ఈ పూజ నేను చెయ్యాలి, ఈ వ్రతం నేను చెయ్యాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అది అజ్ఞానం. కానీ ఇది నేను కాదు, అసలు నేను శరీరాన్నే కాదు కదా, నేను ఆత్మని, నేను చేసేదేమీ ఉండదు. కేవలం తెలుసుకోవడం మాత్రమే. దేహానికి వ్యతిరేకం ఉండాలి. కర్మ ఎప్పుడు కూడా నాతోని చేయిస్తుంది. కర్మ ఎప్పుడు నాతోటి, ఇందాక చెప్పినట్టుగా ఊడబడం అవి ఇవి చేయిస్తుంది. అదేంటంటే నా దేహంతో, నా మనస్సుతోటి నేను ఏవైతే చేస్తూ ఉంటానో అది. కానీ మనకు జ్ఞానం అలా కాదు. జ్ఞానం అనేది ఆలోచన ద్వారా వస్తుంది, ఒక థాట్ ప్రాసెస్. అది వచ్చిన తర్వాత బుద్ధి కూడా అవసరం లేదు, అది తర్వాత తెలుసుకుంటాం మనం. అది వచ్చిన తర్వాత జ్ఞానం కూడా అవసరం లేదు. ఒకసారి మోక్షం వచ్చిన తర్వాత ఇక జ్ఞానం యొక్క అవసరం కూడా ఉండదు. కాబట్టి ఏంటంటే కర్మ జ్ఞానము పూర్తి వ్యతిరేకాలు. ఎంత మంచి కర్మలు చేసినా మోక్షము రాదు, ఎందుకంటే కర్మలేవి కూడా అజ్ఞానమును పోగొట్టవు. మళ్ళొకసారి చెప్తున్నాను వినండి. కర్మలు అంటే మనం చేసే పనులు అజ్ఞానమును పోగొట్టవు. సింపుల్. అర్థమైందా కాలేదా? ఇంతవరకు చెప్పండి ఒకసారి. మనకి జ్ఞానం ఉంటేనే మంచి పనులు చేస్తాం. మళ్ళీ పనులు చేస్తామని మళ్ళా తప్పు పని కాదు. తప్పు చెప్పేశారు మళ్ళా మొదటికి వచ్చేసింది. కర్మలు అజ్ఞానాన్ని పోగొట్టవు సార్. కర్మలు అజ్ఞానాన్ని పోగొట్టవు, కేవలం జ్ఞానం మాత్రమే అజ్ఞానాన్ని పోగొడుతుంది. జ్ఞానం ద్వారా మాత్రమే అజ్ఞానం పోగొట్టగలం. కరెక్ట్. కొద్దిగా మ్యూట్ లో పెట్టుకోండి ఒకసారి అందరూ.
జ్ఞానం వస్తే మంచి పనులు చేస్తాం అన్నది ఎవరు? నేనే సార్. ఎవరు? నేనంటే నాకు కనిపించట్లేదు ఇక్కడ. మాధవి గారు పనుల గురించి, అసలు పనులు చేస్తే జ్ఞానం రాదు అని చెప్తున్నాను. మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది. మీరు మంచి పనులు మీరు చేశారు, దేశ సేవ చేశారు, పుణ్యం వస్తుంది. దానివల్ల ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి కలుగుతుంది మీకు? అది ఎలా కలుగుతుందో తర్వాత చెప్తాడు ఆయన. ఆయన ఏమంటున్నాడు? మంచి పనులు మనం ఏవైతే చేస్తామో వాటి వల్ల పుణ్యం వస్తుంది. మనకు మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది. మీరు ఒకరికి సహాయం చేశారు, పుణ్యం వస్తుంది. భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు, పుణ్యం వస్తుంది. అలాగే మీరు ఏది ఆశించకుండా ఒకరికి సేవ చేశారు, పుణ్యం వస్తుంది. మోక్షం రాదు అని చెప్తున్నాడు ఇక్కడ. మోక్షం ఎలా వస్తుందో తర్వాత తెలుసుకుందాం. ఆత్మజ్ఞానం వల్లనే వస్తుంది. ఆత్మజ్ఞానం ఎలా వస్తుందో తెలుసుకోవాలి కదా, అందుకోసమే 68 శ్లోకాలు. కాబట్టి కర్మ చెయ్యడం గురించి కాదు ఇక్కడ. చెయ్యడం అనేది ఇక్కడ మనకు జ్ఞానంలో చెయ్యడం అనేటటువంటిది ఉండదు. శ్రవణం, మననం, నిధిధ్యాసనం అని 3 మెట్లుంటాయి. అవి తర్వాత తెలుసుకుంటాం మనము. వినడము విని 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 మననం. నేను ప్రతిసారి ప్లీజ్ చూడండి అని బతిమలాడుకుంటుంటాను. మీ అందరినీ బతిమలాడుకుంటూ ఉంటాను. ఎందుకు బతిమలాడుకుంటానండి? మీరందరు వ్యూస్ చూస్తే నాకు క్లిక్ బేస్డ్ ఇన్కమ్ నాకు వస్తుంది. అంతేనా? కరెక్టేనా? అర్థం కావడానికి జ్ఞానాన్ని పొందడానికి స్వాధ్యాయం ఒకటే జ్ఞానాన్ని పొందే మార్గం సార్. కరెక్ట్. స్వాధ్యాయం ఒకటే జ్ఞానాన్ని పొందే మార్గము. మనకు 3 గొప్ప మెట్టున్నాయి. JBS, జ్ఞానము, బ్రహ్మము, స్వాధ్యాయము. స్వాధ్యాయం ద్వారానే నీకు జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారా బ్రహ్మం వస్తుంది. భగవద్గీతలో చెప్పినది ఇదే. స్వాధ్యాయము చెయ్యాలి. అన్నిటికంటే గొప్పది స్వాధ్యాయము. స్వాధ్యాయము చేయగా 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 నీకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం రాగా బ్రహ్మం వస్తుంది. బ్రహ్మం అంటే మోక్షం అన్నమాట. అదే ఇక్కడ తెలుసుకుంటున్నాం. మనకు అంతా అదే తెలుసుకుంటున్నాం ఇక్కడ. అర్థమైందా అండి? నేను ఎక్కడైనా కన్ఫ్యూజ్ చేస్తున్నానా? ఏం పర్వాలేదు, అడగండి. ఇది అర్థం కాకపోతే తర్వాత ముందుకు వెళ్ళలేము. ఏం ప్రశ్నలు ఉన్నా అడగండి. అలా కాదు సార్, చీకటిని తొలగించాలంటే ఊడవటం కాదు, దీపం. అదే నేను అంటున్నాను. సరైన జ్ఞానం తెలుసుకొని దీపం తెస్తేనే చీకటి తొలగిపోతుంది. అది సరైన పని కదా. పని కాదు అక్కడ దీపం తేవడం అనేది అంటున్నాడు. దీపం వస్తే అనండి. పోనీ సరే, మీరు తేవద్దు, ఎవరు మీరు తేవద్దు. దీపం వచ్చిందంటే, వెలుతురు వచ్చింది అనుకోండి, పొద్దున్న సూర్యుడిని మీరు తెస్తున్నారా? సేమ్ కదండి. అట్లా. సో మనం చేయడం మీద ఆధారపడి ఉండదు. మనం చేయగలిగేదల్లా కూడా శ్రవణం, మననం, నిధిధ్యాసనం మాత్రమే. జ్ఞాన మార్గంలో వినడము, దాన్ని రిపీట్ చేసుకుంటే తక్కువ స్ట్రైక్ అవుతుంది. అరే ఇది కదా అని చెప్పేసి తెలుస్తుంది. అయితే కర్మలు అని మనకి ఏవైతే చెప్పుకుంటామో, ఈ కర్మలు అంటే ఏమొస్తాయి? శ్రవణం, మనకు రకరకాల పనులు, పూజలు, వ్రతాలు, నోములు, అభిషేకాలు, ఇవి మంచి పనులు. వీటిని ఎవ్వరూ ద్వేషించరు. హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా వాటిని ఇష్టపడతాడు. కాకపోతే అవి వచ్చినప్పుడు ఏమైపోతుందంటే హంగు ఆర్భాటాలు వస్తాయి. మళ్ళా మనం చెప్పుకున్న పాతలోకి వెళ్ళిపోతున్నాం. నాకు చెప్పలేకపోతున్నానేమో అనిపిస్తోంది. ఇప్పుడు మీరు ఒక పూజ చేశారు. పూజ చేస్తే వద్దన్నా మీకు ఫలితం వస్తుంది. ఒక పూజని పవిత్ర హృదయంతో చేస్తే మీకు పుణ్యం వస్తుంది. అయితే పుణ్యం మీకు మోక్షం ఇవ్వదు అని చెప్తున్నాను నేను. అది ఈ పాయింట్ అర్థమైందా లేదా? అందరికి చెప్పండి నాకు. మీరు ఒక పూజ చేశారు, ఒక దేవుడికి మనస్ఫూర్తిగా పూజ చేశారు, గుండె దేవుడి మీద పెట్టి పూజ చేశారు. మీకు మోక్షం వస్తుందా, పుణ్యం వస్తుందా? పుణ్యం వస్తుంది. అదే నువ్వు పూజ చేసేది సరిగా, ఆ చేసే పూజ కూడా సరిగ్గా చేయలేదు, అప్పుడేమొస్తుంది? పాపం రావచ్చు, ఏమి ఫలితం ఉండకపోవచ్చు, ఏది ఒకటే అవ్వచ్చు కదా. అది కాక అదే విధంగా ఆలయ దర్శనం చేస్తే పుణ్యం వస్తుంది. కానీ ఆలయ దర్శనంలో ముందు తొక్కి పక్కొని తన్ని పైకి ఇలా చేతులు పెట్టాము అంటే ఏమైతుంది? పాపం వస్తుంది. సో కాబట్టి ఆలయ దర్శనం, నేను కొన్ని పనులు చెప్తాను, అవి ఏమైతాయో నాకు చెప్పాలి. ఆలయ దర్శనం పుణ్యం, పాపం? పుణ్యం. పూజ, మనస్ఫూర్తిగా చేసే పూజ మనస్ఫూర్తిగా చేసే అభిషేకము పుణ్యం. మనస్ఫూర్తిగా చేసే దేశ సేవ పుణ్యం. మనస్ఫూర్తిగా చేసేటటువంటి మనుష్య సేవ పుణ్యం. మనస్ఫూర్తిగా చేసేటటువంటి దేవతల పూజలు పుణ్యం. దానం కూడా ఒక మనస్ఫూర్తిగా చేసే దానము పుణ్యం. కల్మషములు లేకుండా అవతల వారితో చక్కగా మాట్లాడటము
పుణ్యం. నేను మంచి దేహం పని, కాదని ఇది ఒక మంచి తెలుసుకోవడము, పని. నేను దేహము కాదనుకోవడము మోక్షం. జ్ఞానం సార్, మోక్షం, జ్ఞానం సార్. నేను దేహం కాదనుకోవటం జ్ఞానం. అది జ్ఞానం. కావాలి. అర్థమైంది సార్. మీరు ఏం చేస్తుంటారంటే నన్ను బాగా పరీక్షిస్తారు, ఈయనకు తెలియదేమో టెస్ట్ చేద్దామని చెప్పేసి కావాలని మీ అందరికి తెలుసు, కానీ నన్ను పరీక్షించడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు అనమాట. పరమానంద శిష్యులు కదా సార్. ఇప్పుడు నేను దేహం కాదని అంతవరకు అనుకుంటున్నాం, తెలుసు కరెక్ట్, అట్లా అనుకోవాలి. అనుభవంలోకి వస్తుందమ్మా. చిన్న దెబ్బ తగిలితే, చిన్న పిన్ను గుచ్చుకుంటే కూడా వెంటనే నొప్పి అనేది తెలుస్తుంటుంది కదా, మరి దాన్ని ఎట్లా మనం నాది కాదని ఎట్లా అనుకోవాలా? కరెక్ట్. ఇప్పుడు అదే అది ఎట్లా కావాలని అనుకోవాలి అంటే మనకేం చెప్పుకున్నాం మనము, అది మనకు ఆలోచన ద్వారా వస్తుంది. అది మనం తెలుసుకునేదే ఆలోచన. ఈ దేహం నేను కాదు అని చెప్పేసి తెలుసుకునేటటువంటి స్థాయికి వెళ్ళినప్పుడు నొప్పి తగ్గుతుంది. ఉదాహరణకు నిద్ర లోపల మనం డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయింది ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి ఏం చేశాడు, హాస్పిటల్లో జాయిన్ చేశారు, పెద్ద ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అయిన తర్వాత గిలగిలా కొట్టుకుంటున్నాడు, మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చారు, అవి ఇచ్చారు, నొప్పి ఉంది, నిద్రపోతున్నాడు, స్వప్నాలు వస్తున్నాయి, అప్పుడు కూడా నొప్పి తెలుస్తుంది. సడన్ గా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ నొప్పి తెలియదు, ఇంత కోసిన సంగతి తెలియదు, కాళ్ళు లేదన్న సంగతి తెలియదు, చేతులు పోయినాయన్న సంగతి తెలియదు, తలకాయలో సగం భాగం వెళ్ళిపోయిందన్న సంగతి తెలియదు, ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకంటారు? ఎందుకంటే మనం దేహం కాదు. సింపుల్. ఎందుకంటే మనం దేహం కాదు. దేహం అయితే ఆ నొప్పి అప్పుడు కూడా తెలియాలి మనకు. ఎప్పుడైతే నేను దేహం కాదు అని చెప్పి మనము వదిలేస్తామో అప్పుడు ఆ నొప్పులు మనకు తెలియవు, అప్పుడు మనకు ఏవి బాధించవు. ఇప్పుడు మీరు చూసినట్టయితే హిమాలయాల్లో అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చలి ఎందుకు బాధించదు, వేడి ఎందుకు బాధించదు? దీన్నే శ్రీకృష్ణుడు అదేంటి శీత అదేంటి చెప్పండి ఒకసారి. శీతోష్ణ సుఖ దుఃఖేషు, శీతోష్ణ సుఖ దుఃఖేషు. మరి శీతోష్ణం ఎలా చెప్పాడు శ్రీకృష్ణుడు? అంటే అది తెలియని స్టేజ్ ని, ఆ తెలియని స్టేజ్ ని దేహం కాదు అన్నటువంటి ఒక స్టేజ్ అన్నమాట. అది వస్తుంది ఖచ్చితంగా. ప్రారంభంలో వస్తుందా? రాదు. సింపుల్. అదే అనుభవంలోకి వచ్చిన తర్వాత దేహం మీద నొప్పి తెలియదు. ఇప్పుడు ఏ విధంగానైతే రమణ మహర్షి తనకు ఆ రాచపుండు తీసేస్తాను అంటే ఆయన ఏమన్నారట, ఎందుకు అవసరం లేదు అంటే అందరు బలవంత పెడితే తీసేశారు. తీసేద్దామంటే ఆయన అవసరం లేదు నాకు, ఇవన్నీ ఏవో ఇస్తారు కదా, దాన్ని ఏమంటారు, ఇంజెక్షన్స్, మత్తు ఇంజెక్షన్స్ ఇస్తారు కదా, ఎనస్థీషియా, అది అవసరం లేదని చెప్పారట. సో ఎందుకంటే శరీరం పైన ఆ నొప్పి తెలియనప్పుడు మనకు భగవంతుడు కనిపించినట్టే లెక్క. కాబట్టి దేహం పైన భ్రాంతి పోవడమే ఆత్మ బోధ అనేది మనం తెలుసుకుంటున్నాం. దేహం పైన భ్రాంతి పోవాలి. ఆ దేహం పైన తర్వాత క్వశ్చన్స్ ఇంకా వస్తాయి మనకు. 68 ప్రశ్నలు ఉన్నాయి. ఇంతవరకు చెప్పింది అర్థమైందా లేదా చెప్పండి, కొత్త ప్రశ్నలు అడగకుండా. ఓకే. తర్వాత ఓకే. పరిచ్ఛిన్న ఇవ జ్ఞానాత్ తన్నాశే సతి కేవలః స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయే అంశుమానివ. చాలా అద్భుతమైన శ్లోకం ఇది కూడా. ఎవరైనా మీనింగ్ చదవండి ఒకసారి. 4వది నేను పంపించిన దాంట్లో అజ్ఞానం వల్ల ఆత్మ పరిమితమైనదిగా కనిపిస్తుంది. అజ్ఞానం నశించినప్పుడు ఎటువంటి గుణాకారాన్ని అంగీకరించని ఆత్మ నిజంగా తనను తాను స్వయంగా వెల్లడిస్తుంది. మేఘాలు గడిచిపోయినప్పుడు సూర్యుడిలా. ఇక్కడ ఈ శ్లోకాన్ని ఒకసారి పదచ్ఛేదం చేసుకుందాం. ఇది కొత్త శ్లోకము, మనం గత వారం తెలుసుకోలేదు, ఈ వారం తెలుసుకుంటున్నాం. ఈ వారం తెలుసుకుంటున్నది ఏంటి? అవిద్యయా అంటే అవిద్య యొక్క చేత, పరిచ్ఛిన్న ఇవ పరిమిత కలిగినట్టుగా అనిపిస్తుంది. ఏది? ఆత్మ. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఆత్మ పరిమితమైనది ఎందుకు అనిపిస్తోంది? పరిమితమైనటువంటిది ఎందుకు అనిపిస్తుంది అంటే మన అజ్ఞానం వల్ల. అజ్ఞానం అంటే ఏంటి? తెలియకపోవడం వల్ల. అజ్ఞానం అంటే మూర్ఖులం అని కాదు, తెలియకపోవడం వల్ల. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మూర్ఖుల? పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఉంటారు, డాక్టర్లు, కలెక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఇవన్నీ కాక ఆడవాళ్ళు. వాళ్ళు ఏం తక్కువ తెలివిగల వాళ్ళ? వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటారు కదా. సో వీళ్ళందరూ ఇంతమందికి కూడా ఎందుకు అర్థం కాదు? అది ఎందుకు అర్థం కాదు అంటే ఆత్మని పరిమితిగా ఉన్నట్టుగా చూస్తారు. అంటే ఈ దేహమే ఆత్మ అనుకుంటారు. ఇప్పుడు వేరే దేశాలకు వెళ్తే నాది దేహము, ఈ దేహం లోపల ఒక ఆత్మ ఉంది అనుకుంటారు వాళ్ళు. సింపుల్ గా మన పురాణాలు కూడా ఏం చెప్తాయి? నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఇలా ప్రయాణం చేస్తుంది అని చెప్పేసి చెప్తారు. ఇలా పైనుంచి ఇలా కిందికి చూస్తుంది నీ ఆత్మ, నీ శరీరం లోపల నీ గురించి ఎవరెవరు ఏడుస్తున్నారో
ఒకసారి దేహము వదిలేసిన తర్వాత నీ మనసు లేదు, దేహము లేదు, ఏమీ లేదు. ఆ సమయంలో నీకు చుట్టాలు లేరు, బంధువులు లేరు, పిల్లలు లేరు, భార్య లేడు, భర్త లేడు, ఎవరూ లేరు, ఆలోచనలు లేవు, ఎవరు తెలియనటువంటి స్థితి. మనం ఇంతకుముందు ఇది తెలుసుకున్నాం, 2 రకాల మరణాలు అని చెప్పేసి తెలుసుకున్నాం. వీలైన వల్ల ఆ వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. 2 రకాల మరణాలు. ఒక మరణం ఏమో మనము ఆత్మ, ఈ ఆత్మ ఏమైంది, బయటకెళ్ళి పైకెళ్ళి కింద చూస్తుంది ఎవరెవరు ఏడుస్తున్నారు ఏంటి అన్ని చూసుకొని 12 రోజుల తర్వాత వదలలేక వెళ్తూ, ఆ తర్వాత భయంకరమైనటువంటి జర్నీ చేసుకుంటూ, తర్వాత యమధర్మరాజు దగ్గరికి వెళ్తుంది. యమధర్మరాజు ఏమో బజ్జీలు వేయిస్తాడు ఒక రోజు, పకోడీలు వేయిస్తాడు ఒక రోజు. ఇది కొద్దిగా తెలుసు, శ్రీనివాస్ స్టూడెంట్స్ కి ఇది బాగా తెలుసు. సో అట్లాగా అవన్నీ ఇదంతా ఒక జర్నీ. రెండవది ఏంటంటే, ఒకసారి ఈ శరీరాన్ని ఎలక్ట్రిసిటీ వదిలేస్తే నీకు ఒక గ్రైండింగ్ మెషిన్ కి ఏమీ సంబంధం లేదు. నీకు ఈ టీవీ ఉంది, ఈ టీవీకి నేను ప్లగ్ పెట్టాను, ప్లగ్ తీసేస్తే ఏంతో అంతే. ప్లగ్ ఉన్నంతసేపు డాన్సులు, పాటలు, అఫ్ కోర్స్ మా ఇంట్లో అవి నడవవు, ఆత్మబోధలు అవి ఇవి నడుస్తాయి. అంటే డాన్సులు అవి కూడా నడుస్తాయి, పొద్దున పూట నడుస్తాయి అవి, ఎర్లీ మార్నింగ్. సో అయితే ఇవన్నీ చేస్తుంది ఇప్పుడు టీవీ. పవర్ ఉన్నంత వరకే, పవర్ తీసేసిన తర్వాత దాంట్లో ఏముండదు. అదే విధంగా శరీరం నుంచి తీసేస్తే అయిపోయింది, ఇంకేమి ఉండదు దీనికి. ఇది వెళ్ళి నా గురించి ఏడ్చారా, నా భార్యనా, నా పిల్లల, ఎవరిని పట్టించుకోదు. కానీ మనం ఏమనుకుంటాం, మన దగ్గరే ఉంది ఆత్మ అని అనుకుంటున్నాం. అంటే యు ఆర్ లిమిటింగ్ ఇట్ బై సమ్ మీన్స్. నీ శరీరం ద్వారా దాన్ని ఆపేశాను అనుకుంటున్నావు. శరీరం ద్వారా ఆపేయడం అంటే ఏంటి? ఈ ఎగ్జాంపుల్ మీకు అందరికీ ఇంతకుముందు చాలా సార్లు చెప్పిందే, ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక పెద్ద జలాశయం ఉంది, ఆ జలాశయం లోపల ఒక కుండ పెట్టుకుని నింపాం. అందరూ, మీరు ఎంతమంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, 100 మంది కుండలు నింపారు. నింపిన తర్వాత ఏమంటున్నారు, ఈ నీళ్లు నావి, ఈ నీళ్లు నావి, నీళ్లు ఎవరి నీళ్లు వాళ్ళవే అంటున్నారు. ఇవన్నీ మీ నీళ్ళ? అన్ని కూడా జలాశయం నీళ్లు. ఒకసారి ఎవడో వచ్చి రాయి కొట్టగానే ఆ నీళ్ళన్నీ కింద పడిపోతాయి, నీళ్ళన్నీ మళ్ళీ సముద్రంలో కలిసిపోతాయి, నదిలో కలిసిపోతాయి. అలా కాదు, మీరందరూ అద్దాలు పట్టుకొని బయటకు వచ్చారు, మిర్రర్స్ పట్టుకొని రోడ్డు మీదకి వచ్చారు. రాగానే మిర్రర్స్ లోపల సూర్యుడు కనిపించాడు. నా దగ్గర సూర్యుడు ఉన్నాడు అంటే ఇంకొక ఏంటిది, కాదమ్మా నా దగ్గర ఉన్నాడు సూర్యుడు, నేను ఎక్కువ పూజలు చేస్తాను, నీకేం తెలుసు? పక్కన ఆవిడంటది, లేదు నా దగ్గర ఉన్నాడు సూర్యుడు, మీ ఇద్దరి కంటే నేను ఎక్కువ, నాకు మొన్న అమ్మగారు కల్లో కనపడి నాకు ఒక ఆలయం కట్టించమంది అని మూడో ఆవిడ అంటుంది. నాలుగో ఆవిడ అంటుంది, లేదండి మా గురువు గారు చెప్పారు, ఆయన చాలా ఆయనకి దేవుడు రోజు మాట్లాడతాడు తెలుసా అని చెప్పేసి నాలుగో ఆవిడ మాట్లాడుతారు. ఇలా అమాయకత్వంలో మాట్లాడుకుంటూ ఎవరి దగ్గర ఉన్న సూర్యుడు అతనే సూర్యుడు అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా పరిమితం చేశాం మనం అంతా ఏం చేస్తున్నామంటే పరిమితం చేస్తున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, పైన సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి పైన అన్ని మబ్బులు ఉన్నాయి. ఆ మబ్బులన్నీ తొలగిపోతే ఎవరు కనిపిస్తారండి మనకు? గాలి వచ్చింది, బాగా గాలి వచ్చింది, గాలి వచ్చి మబ్బులు పోతే సూర్యుడు మంచిగా కనిపిస్తాడా లేదా? హలో మాట్లాడండి ఎవరైనా. కనిపిస్తాడు. కానీ మనకేంది అంతవరకు ఈ మబ్బులోంచి కొంత ముక్క, ఈ మబ్బులోంచి కొంత ముక్క, ఇలా 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 కనిపిస్తుంది. ఒక్కసారి గాలి రాగానే మబ్బులన్నీ ఎగిరిపోయి ఆ వెనక ఉన్నటువంటి సూర్యుడు అత్యంత తేజస్సుతోటి మనకు కనిపిస్తున్నాడు. అత్యంత తేజస్సుతోటి మనము పరిమితము అయిపోయినటువంటి సూర్యుడు ఎవరైతే ఉన్నాడో అతడు పరిమితం కాదు. ఆత్మ సూర్యుడు ఇక్కడ ఒక్కడే. సూర్యుడు ఏ విధంగానైతే ఉన్నాడో మన ఆత్మ కూడా అలాగే ఉంటుంది, ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. చైతన్యం, సత్ చిత్ ఆనందమయమైనటువంటిది చైతన్యం, అది అలా ఉందంతే. కానీ మబ్బులు ఏమైనాయి అంటే మన అజ్ఞానం లాంటివి. అజ్ఞానం అంటే మనకు తెలియకపోవడం వల్ల అజ్ఞానం ఉంది. ఎవడో వచ్చి గాలి వీచాడు అంటే జ్ఞానం వచ్చింది, అప్పుడు ఏమైంది, ఆత్మ క్లియర్ గా కనిపిస్తుంది. సో కాబట్టి అజ్ఞానము తొలగించినటువంటి, ఇందాకటి శ్లోకం లాంటిదే మీనింగ్, అన్ని శ్లోకాలు సిమిలర్ గా ఉంటాయి. ఇందాక శ్లోకంలో వెలుతురు వచ్చినప్పుడు చీకటి వెళ్ళిపోతుంది అని చెప్పినట్టుగా ఇప్పుడు మబ్బులని కనుక తొలగించినట్లయితే సూర్యుడు కనిపిస్తాడు అని చెప్పారు. 2 ఎగ్జాంపుల్స్ అయినా కనీసం అర్థమైనాయా లేదా చెప్పండి. ఆత్మజ్ఞానం తర్వాత అర్థమైంది, ఎగ్జాంపుల్స్ అర్థమైనాయా లేదా చెప్పండి ఫస్ట్. సూర్యుడు కనిపించాడు, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి అడ్డంగా మబ్బులు ఉన్నాయి. జ్ఞానం అనేటటువంటిది ఒక్కసారి కనుక మనం తెలుసుకుంటే మబ్బులు ఎగిరిపోతాయి. అప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆత్మ మనకి ఎందుకు కనిపించడం లేదు? ఎందుకు కనిపించడం లేదంటే కరడు కట్టినటువంటి అజ్ఞానం ఉండడం వల్ల కనిపించడం లేదు అంటున్నాడు ఆయన. మనకు కరడు కట్టినటువంటి అజ్ఞానం ఉండడం వల్ల ఏమైందంటే ఆత్మ కనిపించడం లేదు.
కానీ ఒకసారి గాలి వచ్చి, జ్ఞానం అనేటటువంటి గాలి వచ్చి అజ్ఞానాన్ని కనుక తొలగించినట్లయితే లోపల ప్రకాశవంతమైనటువంటి ఆత్మ సూర్యుడిలాగా తెలుస్తూ ఉంటుంది. మనం అజ్ఞానంలో ఉన్నంత వరకు కూడా ఈ శరీరం నేనే, ఈ బంధువులు నా వాళ్ళే, ఈ చుట్టాలు నా వాళ్ళే, ఈ గుంపు నాదే, ఈ గోడ నాదే, ఈ కోరికలన్నీ తీర్చే దేవుడే దేవుడు, ఈ ఆలోచనలన్నీ ఉంటాయి. ఒకసారి జ్ఞానం వచ్చిన తర్వాత అయ్యో నేను ఏం మాట్లాడుతున్నాను, ఏం కోరుకుంటున్నాను, ఇవన్నీ కాదు కదా, నాలోనే ఉన్నాడు భగవంతుడు అని. ఆ జ్ఞానం వచ్చేదాకా టైం పడుతుంది. ఆ జ్ఞానం ఎలా వస్తుందనేది తర్వాత తెలుస్తుంది మనకు. ముందు ఫస్ట్ జ్ఞానం రావడం వల్ల మనకు అజ్ఞానం పోతుంది. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఈ పాయింట్ దాకా అర్థమైందా అందరికి? అర్థమైన వాళ్ళు ఇమోజీలు అవి పెట్టండి. అర్థమైంది సార్. అయింది సార్. కానీ జ్ఞానం వచ్చాక అజ్ఞానం రాదు సార్. జ్ఞానం వస్తే అజ్ఞానం పోయినట్టే. ఇంకా ఇక వెలుతురు వచ్చిందంటే చీకటి ఎక్కడ ఉంటుంది? వెలుతురు వచ్చింది అంటే ఇక చీకటి ఉండదు. కానీ ఇది ఉన్నంత వరకు కూడా మనం ఏమనుకుంటాము, ఆత్మని ఒక చిన్న ప్లేస్ కి లిమిట్ చేసేసాం. ఆత్మ అంటే ఏంటంటే నా ఆత్మ, వాడి ఆత్మ, వాడి ఆత్మ, వాడి ఆత్మ, వీడి ఆత్మ, ఇలా చెప్తున్నాం. కుక్కలో ఉన్న ఆత్మ ఇలా చెప్తున్నాం. కానీ అన్నింటిలో ఉన్నటువంటిది ఒకటే ఆత్మ అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కదా. అన్నింటిలో ఉన్నటువంటిది ఒకటే చైతన్యము అని చెప్పేసి శ్రీకృష్ణ భగవంతుడు చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నాము, పరిచ్ఛిన్నం అంటే ఏం చేస్తున్నాం, దాన్ని లిమిటెడ్ బై. పరిచ్ఛిన్నం అంటే ఇంగ్లీష్ లోపల లిమిటెడ్ బై, ఒక చోటికి లిమిట్ చేసేస్తున్నాం మనం. దేవుణ్ణి గాని ఆత్మను గాని ఏదన్నానండి మీరు, దాన్ని ఏం చేస్తున్నాం, ఒక దగ్గర లిమిట్ చేస్తున్నాం. ఈ శరీరానికి లిమిట్ చేసి ఇది శ్రీనివాస్ ఆత్మ, ఈ పక్కన ఇంకొక ఆత్మ, ఈ ఆత్మలన్నీ దెయ్యాలు పోయి అలా కలుసుకొని వెళ్తాయి అన్నమాట. ఇలా తప్పుగా ఉన్నంత వరకు మనకు జ్ఞానం అర్థం కాదు. ఒకటే గుర్తుంచుకోండి, జ్ఞానం ఎందుకు అర్థం కావడం లేదు తెలుసా? ఇది నేను ఇంతకుముందు మీ అందరితో ఒకసారి ఎక్సర్సైజ్ చేయించాను. ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నారా? కోతి, కుక్క, ఎన్టీ రామారావు, నాగార్జున, రవితేజ, బాహుబలి, కంప్యూటర్, మొబైల్, కుర్చీ, వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, ఆత్మ. ఇప్పుడు ఇది లోపల మీకేం కనిపించలేదు ఒకసారి చెప్పండి. ఆత్మ కనిపించడం లేదు. ఆబ్వియస్లీ ఆత్మ అది తెలియదు, కంటికి కనిపించదు. అనుభవంలోకి వచ్చినది అది అనుభవంలోకి వస్తుంది సాధన ద్వారా. అది అనుభవంలోకి వస్తుంది సాధన ద్వారా. అప్పటి వరకు కూడా మనం అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. పరిచ్ఛిన్న ఇవ అంటే పరిమితమైనట్టుగా, పరిచ్ఛిన్న ఇవ. అవిద్య లేదా అజ్ఞానం వల్ల అంటే మనం అజ్ఞానం వల్ల తత్ నాశే సతి అంటే అది గనక ఒకవేళ నాశనం అయితే, ఆ అజ్ఞానం గనక ఒకవేళ నాశనం అయితే స్వయం ప్రకాశతే, తనంతట తానే వెలిగి ఉంటాడు. హి ఆత్మ, ఆ ఆత్మ ఏదైతే ఉందో అది స్వయంగా ప్రకాశిస్తుంది. ఏ విధంగా? మేఘ అపాయే అంశుమాన్ ఇవ. అంశుమాన్ అంటే కిరణములు ఇచ్చేటటువంటి వాడు. ఓకే, ఆయన ఎవరు? కిరణములు ఇచ్చేటటువంటి వాడు సూర్యుడు. సూర్యుడు ఏ విధంగానైతే మబ్బులు వెళ్ళిపోయిన తర్వాత క్లియర్ గా కనిపిస్తాడో, అజ్ఞానం పోయిన తర్వాత ఇప్పటిదాకా మనం ఏదైతే కన్ఫ్యూజ్ అవుతున్నామో, ఆత్మ ఏంటి, ఆత్మ ఎక్కడుంది, ఆత్మ ఏది, ఆత్మ ఎక్కడుంది అని అనుకుంటున్నామో, అది మనకు అంత క్లియర్ గా కనిపిస్తుంది. ఎంత క్లియర్ గా కనిపిస్తుంది? అంత మనకి ఏ విధంగానైతే సూర్యుడు మబ్బులు పోయిన తర్వాత ఎంత క్లియర్ గా కనిపిస్తాడో, జ్ఞానం వచ్చిన తర్వాత కనిపిస్తుంది. అయితే అంతవరకు కనిపేదా సార్? ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ. కనిపిస్తుంది, గ్యారంటీగా కనిపిస్తుంది. ఎందుకోసం అంటే సూర్యుడు కూడా మబ్బుల్లోంచి కూడా కొంత వెలుతురు, ఈ వెలుతురంతా ఈ ప్రపంచమంతా వెలుగుతో నిండడానికి కారణం సూర్యుడే కదా. ఆ సత్యం మనకి ఏదో తెలుస్తుందా లేదా చెప్పండి. మీకు పొద్దునంతా మబ్బు ఉంది, కానీ సూర్యుడు వచ్చినట్ట కానట్ట చెప్పండి. పొద్దున్న మార్నింగ్ 9 o'clock కి మీరు లేచారు, అంత మబ్బుగుంది, సూర్యుడు ఇంకా రాలేదు అంటారా మీరు? మబ్బులు అడ్డం ఉన్నట్టు. మబ్బులు అడ్డమున్నా కూడా సూర్యుడు ఉన్నాడు. అదే విధంగా ఇప్పుడు మనందరికీ కూడా తెలుసు ఏంటంటే నేను దేహం కాదు అని మనందరికీ కూడా తెలుసు. కానీ ఏమైంది? ఆ మబ్బులు గనక ఏ రోజైతే వెళ్ళిపోతాయో అప్పుడు చాలా క్లియర్ గా కనిపిస్తాడు. ఇప్పటికే మనందరికీ కొంతైనా తెలుసు కదా, నేను ఆత్మస్వరూపుడని, నేను దేహం కాదు, ఈ దేహం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను, ఈ దేహాన్ని శ్మశానంలో పెట్టి కాల్చి పారేస్తారు, ఆ తర్వాత నేను మిగిలేది ఎముకలు,
ఆ ఎముకల్ని కూడా తీసుకెళ్లిపోయి ఏ నదిలోనో వారేస్తారు. కాబట్టి నేను శరీరం కాదు, నేను ఖచ్చితంగా ఆత్మస్వరూపుడని, నేను చైతన్యవంతుని అని అందరికీ తెలుసా లేదా? ఈ విషయం తెలుసా లేదా? కనీసం చెప్పండి. ఓకే సార్, తెలుసు. అదే విధంగా మనకు అందరికీ కూడా తెలుసు. కానీ మనకి ఇంకా ప్రత్యక్షంగా కనిపించాలి. సూర్యుడు కనిపించినంత ప్రత్యక్షంగా కనిపించాలి అంటే జ్ఞానము తెచ్చుకోవాలి. సూర్యుడు మబ్బులు పోయిన తర్వాత ఎంతైతే క్లియర్ గా కనిపిస్తాడో అంత క్లియర్ గా కనిపిస్తాడు. అవిద్య పోయినప్పుడు తనంతట తానే కనిపిస్తాడు. స్వయం ప్రకాశం అని ఇక్కడ ఎందుకు చెప్పాడు? స్వయం ప్రకాశతే అదేంటి? మన ఆత్మనేపథి ధాతువు. స్వయం ప్రకాశతే, తనంతట తానే ప్రకాశిస్తుంది. అంటే మీరేదో పెద్ద కష్టపడి చేయక్కర్లే. ఆత్మ ఇంకా పోయిందా, నాది ఇంకా మీకు కనిపించడం లేదు అంటే దాని మీనింగ్ ఏంది? అజ్ఞానం ఇంకా పోలేదు అని మీనింగ్. కానీ అజ్ఞానం పోయిన తర్వాత ఒక్కసారిగా ఒక బ్రైట్ లైట్ అంటే సార్ నాకు వెలుతురు, అది కాదు, ఆ వెలుతురు కాదు, ప్రకాశం, నేను శరీరాన్ని కాదు అనేటటువంటి భావన చాలా గట్టిగా తెలుస్తుంది. కాబట్టి తనకు తానే సూర్యుడు ప్రకాశిస్తాడు. అదేవిధంగా ఆత్మ మీరేదో చేస్తే రాదది, తనంతట తానే కనిపిస్తుంది మీకు ఆత్మ. అవిద్య అంటే ఏంటి సార్? మళ్ళీ అన్ని సరే సార్, అజ్ఞానము అవిద్య అంటే ఏంటి అంటే నేనే శరీరం, నేనే కర్తృత్వం, నాదే భోక్తృత్వం. అంటే నేనే పనులు చేస్తున్నాను, నేనే తింటున్నాను, అనుభవిస్తున్నాను. భోక్తృత్వం అంటే తినడం, భోక్త అంటే తినడం, భోక్తృత్వం అన్ని నేనే అనుభవిస్తున్నాను, అన్ని నేనే చేస్తున్నాను. నేనే శరీరాన్ని అనుకోవడం, అబద్ధమైనటువంటి ఈ దేహము, ఈ దేహంతో తయారైన దేహాలు, వీటన్నిటినీ నిజం అనుకోవడం, ఇదే అజ్ఞానం. ఏ రోజైతే విరక్తి వస్తుందో, ఆ విరక్తి రావడానికి మనం భజగోవిందం తెలుసుకున్నాం. ఆ భజగోవింది ద్వారా విరక్తి వస్తుంది. విరక్తి రాగానే ఏమవుతుంది? ఇదంతా నాది కాదు, ఇది నేను కాదు, నా పిల్లలు కాదు, నేను ఏమి లేదు, నేను లేను, నువ్వు లేవు, ఈ ప్రపంచం లేదు అని విరక్తి వచ్చినప్పుడు మాత్రమే అది అర్థమవుతుంది. ఇది మనం భజగోవిందంలో చాలా క్లియర్ గా తెలుసుకున్నాము. చాలా క్లియర్ గా తెలుసుకున్నాము. మన భర్తృహరి కూడా ఆయన రాసినాడు ఏంటి? నీతి శతకం, శృంగార శతకం, వైరాగ్య శతకం. నీతి శతకంలో ధర్మం అంతా రాశాడు. శృంగార శతకంలో డబ్బు, అర్ధకామాల గురించి రాశాడు. వైరాగ్య శతకం వచ్చేసరికి ఎంత చెప్తాడంటే, నువ్వు స్త్రీ అనేది అయితే అనుకుంటున్నావో, ఆ స్త్రీ కళ్ళల్లో ఎంత చెడుంది, ముక్కులో ఎంత చెడుంది, చెవులలో నోరు, ఇవన్నీ ఈ చెడంతా గలీజంతా ఉండడమే కాకుండా ఇదంతా రక్త మాంసాలతో కలిసిపోయినటువంటి ఒక కపాలము అని చెప్పేసి చెప్తాడు. దెబ్బకు ఉన్న కోరిక మటాష్. అంత వైరాగ్యం తెచ్చుకున్నప్పుడు మాత్రమే. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు? అభ్యాస వైరాగ్యాలు కావాలన్నాడు. ఈ పాయింట్ నేను ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐఎమ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ ద రైట్ వే. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఎప్పుడు వస్తుంది? నామరూపాలతో గోచరిస్తుంది అంటే ఏంటి సార్? మనకుండే మనోవృత్తుల వలన వివిధ నామరూపాలతో గోచరిస్తుంది అని అంటే అర్థం ఏంటి సార్? ఎక్కడ వచ్చింది ఇప్పుడు చెప్పండి, ఎక్కడ వచ్చింది ఆ పదం మీకు? ఇక్కడ నేను ఒక బుక్ ఉంది నా దగ్గర, శంకర భగవత్. సరే, ప్రస్తుతానికి అది వదిలేద్దాము. ప్రస్తుతానికి మనం వదిలేద్దాము. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనకు నామరూపాలతో ఏంటి? ఇప్పుడు నా పేరు శ్రీనివాస్ యొక్క రూపము, ఇంకొకడు వీడు ఆత్మ, వీడు కూడా ఆత్మ, నా కొడుకు ఆత్మ, వీడు ఆత్మ. ఈ క్వశ్చన్ అడిగిన ఆవిడ ఆత్మ, ఆవిడ శరీరము. ఇంకొక సౌజన్య గారు ఉన్నారు, శరీరము, ఆవిడ పేరు. అక్కడ టీవీ మణి గారు ఉన్నారు, ఆవిడ శరీరము, ఆవిడ పేరు. ఇవి వివిధ రూపాలలో కనిపిస్తూ ఉంటుంది మనకు ఆత్మ. అంటే ఆత్మ అనేది ఏం చేస్తున్నాము? వీఆర్ లిమిటింగ్ ఇట్ టు ఎ పర్టికులర్ బాడీ అండ్ నేమ్. ఒక శరీరానికి మనం పరిమితం చేస్తున్నాం, ఒక శరీరానికి మాత్రమే మనం పరిమితం చేస్తున్నాము అని మీనింగ్. పరిమితం చేస్తున్నాము అన్నప్పుడు ఏమైతుంది? మీరు ఒక నామమో ఒక రూపం ఇచ్చి అక్కడ ఆపేస్తున్నారు. దాన్ని ఎందుకు ఆపేస్తున్నారు అంటే మన అజ్ఞానం వల్ల. అందరిలో ఉన్నటువంటిది కూడా ఒకే చైతన్యము అని గుర్తించిన రోజు ఇవన్నీ గుర్తించారు. ఓకే, జై శ్రీకృష్ణ. అర్థమైందా ఈ ప్రశ్నకి ఇది? లేక నేనే ఇదయ్యాను? మిగతా వాళ్ళు అర్థమవుతుంది సార్, బాగా క్లియర్ గా చెప్తున్నారు. సో మనం ఎంతసేపు కూడా దీన్ని ఏంటంటే పరిమితం చేస్తున్నాము, అంటే ఒక దగ్గరికి లిమిట్ చేసి పెడుతున్నాం అంతే. ఇది ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఇది వేణుగోపాల్ గారి ఆత్మ, ఇది శ్రీనివాస్ గారి ఆత్మ, ఇవన్నీ. దీని అంతటికీ కూడా వైరాగ్యం. వైరాగ్యము రావాలి అనేది శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కదా, అభ్యాస వైరాగ్యం అని. ఆ వైరాగ్యం వచ్చి మనం అభ్యాసం చేస్తే తప్ప జ్ఞానబోధ జరగదు. ఎంత చెప్పినా మళ్ళా అక్కడికే వెళ్తాం మనం. వైరాగ్యం రానిదే, అభ్యాసము చెయ్యనిదే. ప్రవచనం అయిపోయింది. రోజు మొత్తం 24 గంటలలో 1 గంట మాత్రము ఆలోచిస్తే సరిపోదు. ఈ గంట సేపు శ్రద్ధగా వింటారు, కానీ తర్వాత కూడా ఆలోచించగలగాలి. ఆలోచించినప్పుడు మాత్రమే
ఆత్మ అనేటటువంటిది రియల్ గా మనకి ఎలా కనిపిస్తుంది అంటే కళ్ళ ముందు ఎదురుగా ఒక వ్యక్తి ఎంత బాగా ఉన్నాడో మన ఆత్మ స్వరూపం అంత అద్భుతంగా ఆనందం, ఎక్కడ చూసినా తట్టుకోలేనంత ఆనందము, ఆ ఆనందం కనిపిస్తుంది. సత్యమైన చైతన్యవంతమైన ఆనందం. ఏ విధంగానైతే సూర్యుడు మేఘాలు తొలగిపోయిన తర్వాత ఎంత క్లియర్ గా అయితే కనిపించాడో అంత క్లియర్ గా. కాబట్టి మనం ఏంటంటే ఆ రకమైనటువంటి సాధన చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి మనం సాధన అంటే మన ఆత్మ స్వయం ప్రకాశం, కానీ దానికి మబ్బులు కట్టేశాయి. ఎందుకు మబ్బులు కట్టాయి? చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న చెప్పలేదు సరిగా, మనకి ఎవరు చెప్పలేదు. ఈ దేవుడికి పూజ చేయు, ఆ దేవుడికి పూజ చేయు, దీంతో నీ కోరిక తీరుతుంది, దాంతో అంతకే లిమిట్ చేసేసాం దేవుణ్ణి. తద్వారా ఏం చేసాం, నీకు మంచి జరగాలి, వేరే వాడికి మంచి జరగద్దు, మన ఇంట్లో వాళ్ళు, మన అన్న, మన తమ్ముడు, మన భార్య, మన పిల్లలు, ఇలా మన అని లిమిట్ చేశాము. లిమిట్ అంటే పరిమితం చేయడం వల్ల అజ్ఞానం పెరిగిపోయింది. ఎన్ని రోజులుగా పెరిగింది? కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చింది అజ్ఞానం. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? ఇంత మట్టి పెట్టుకున్నాం. ఈ మట్టిని మెల్లమెల్లగా ఆలోచన ద్వారా క్లీన్ చేస్తే, ఈ అందరి మీద మనం పెంచుకున్న దాన్ని వైరాగ్యం గనక అనుభవిస్తే, ఇవన్నీ మనం ఇక్కడ తెచ్చుకున్న బంధాలే. ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, చిన్న పిల్లోడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బంధాలన్నీ తెచ్చుకున్నాడు. ఇక్కడ లేనప్పుడు అతనికి బంధాలేవి? కళ్ళు తెరిచాడు, ఎవరు కనిపించారో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఏ లోకమో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు. వచ్చి ఒక్కొక్కటి బంధాలు పెట్టుకొని 1000 మందిని దాకా జమ చేసుకున్నాడు. ఇప్పుడు 1000 మందిని జమ చేసుకోవడానికి 50 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు శ్రీనివాసు 50 ఏళ్ళకి పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి, బాబు నువ్వు నేర్చుకున్న వాళ్ళందరినీ రివర్స్ చేయని చెప్తున్నా. ఇప్పుడు నేను ఆ చిన్న పిల్లోడు ఏదైతే ఉన్నాడో ఆ స్టేజ్కి వెళ్ళు అంటున్నాను. అర్థమవుతుందండి నేను చెప్పేది? హలో, సార్ క్లియర్ గానే ఉంది సార్. వెనక్కి వెళ్తూ ఉండాలి. అంటే అజ్ఞానం పోవాలి అంటే వైరాగ్యం డెవలప్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు నా పిల్లలు, నా భార్య, నా వస్తువులు, నా బంగారము, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఒక్క వస్తువు ఉండదు. మా అమ్మ మెడ లోపల ఒక్క వస్తువు ఒకసారి మిస్ అయినా కూడా ఎంత గోల చేస్తుందో, ఒరే ఇది ఎక్కడుందిరా, అక్కడుందా, ఇక్కడుందా, ఏమైపోయింది, పని మనిషి తీసిందా, నువ్వు తీసావా, ఎంత గోల చేసేదో. అలాంటిది వెళ్ళిపోయే ముందు నేను అమ్మకి ఇక్కడ గుచ్చుకుంటుందని చెప్పేసి గొలుసు తీసి అమ్మకి చెప్పాను, అమ్మ నీకు గొలుసు తీసానని. ఇట్లా అందంతే, ఏమనలేదు. కనీసం ఆ 10 రోజుల్లో ఒక్కసారి కూడా నాకు గొలుసు బాగుందా అని అడగలేదు. ఇక్కడ కొన్న వస్తువులు ఇక్కడే వదిలేయాలి, ఇక్కడ వచ్చిన వస్తువులు ఇక్కడే వదిలేయాలి. కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలను చూసిన తర్వాత వైరాగ్యం రాకపోతే ఎప్పుడు వైరాగ్యం వస్తుంది? వైరాగ్యం వచ్చినప్పుడే నువ్వు దేహం కాదు అన్న విషయం తెలుస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేహం కాదు అన్న విషయం తెలుస్తుందో అప్పుడు ఈ పొరలుగా ఉన్నటువంటి మబ్బు ఏదైతే ఉందో అది ఇలా తుడుచుకు పెట్టుకుపోయి, నేను ఇంతకంటే ఏదో ఉన్నాను, నేను శరీరాన్ని కాదు. శరీరము, ఈ బంధాలు అనుకున్నాను ఇన్ని రోజులు, నా పిల్లలే అనుకున్నాను, నా చుట్టాలే అనుకున్నాను, నా స్నేహితులే అనుకున్నాను, ఇవన్నీ కాదు. కాబట్టి వాటిని మనమే బలవంతంగా తగ్గించాలి. బలవంతంగా తగ్గించడాన్నే వైరాగ్యము అంటారు. విరాగము, రాగము లేకపోవడము. వైరాగ్యము అంటే ఏంది? రాగము లేకపోవడము. ఆ రాగం కనుక వదిలేసాము అంటే కనిపించేది అద్భుతమైనటువంటి చైతన్యమే. ఓకే, ఈ శ్లోకం చదువుకొని ఇది వచ్చే వారం తెలుసుకుందాం. 4 శ్లోకాలు అయ్యాయి, ఏం పర్వాలేదు. 2-3 శ్లోకాలు ఇట్లాగే స్లో అవుతాయి. మీకు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. 2 సార్లు 3 సార్లు వినండి నా మాట, వినండి. ఎవ్వడు చెప్పడు ఇంకా మీకు. ఇంకా చెప్తున్న తర్వాత ఎంత బాధపడతారంటే, ఇది గనక మీకు అర్థం కాలేదు, మీరు కష్టపడరు, మీరు ఏది సాధన చేయకపోతే అక్కడ బజ్జీలు వేయించుకోవడానికి రెడీగా ఉండండి. అక్కడ యమధర్మరాజు రెడీగా ఉన్నాడు. ఇక అర్థం చేసుకోకపోతే మాత్రం యమధర్మరాజుని సేవించక తప్పదు. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్. జ్ఞానం అనేది ఎంత సింపుల్ అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నిర్మలం. మనకు ఇప్పటిదాకా అజ్ఞాన కలుషం, అజ్ఞానం అనేటటువంటి కాలుష్యం మనకు చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ వస్తున్నాం. ఇప్పటికీ కూడా జనాలు, నాకు తెలియదు ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఇంకా వేరే గ్రూప్లలో ఉన్నారేమో తెలియదు, ఇక్కడ సత్సంగం అంటారు, అక్కడ సత్సంగం అంటారు, వీళ్ళకి వెళ్తారు, అక్కడ భోజనాలు చేస్తారు, గడ్డి తింటారు, పాటలు పాడతారు, భజనలు చేస్తారు, పిచ్చి వేషాలు వేస్తారు. నువ్వేం చేస్తున్నావు, నీ కొడుకు ఎక్కడున్నాడు, నా కూతురు ఇక్కడుంది, నీ కూతురు అక్కడుంది. ఇవన్నీ మాట్లాడే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఈ 100 మందిలో కూడా ఉండే ఉంటారు. ఆ నీచమైన స్థాయి నుంచి బయటికి రావాలని ఎవ్వరూ అనుకోరు. ఇప్పటికీ కూడా అజ్ఞానం అలా పెరిగిపోతుంది, కట్టలుగా పెరిగిపోతుంది. ఇంకా ఏదో గుంపులలో ఇన్ని రోజులుగా చెప్తున్నా, ఇంకా గుంపులలో గోవిందం అవ్వడము, అన్నాలు తినడము, ఏమిటిది?
ఆలోచన లేదా అసలు. ఫంక్షన్స్ కి వెళ్ళడము, ఇవి 45-50 ఏళ్ళకి దాటిన వాళ్ళకి చెప్తున్నాను, మెల్లమెల్లగా తగ్గించండి. ఒక రోజులో కాదు కదా నేను కూడా అంటున్నది, మెల్లమెల్లగా తగ్గించండి. కానీ ఏదో సత్సంగం పేరు మీద వెళ్ళడము, కబుర్లు చెప్పడము, అజ్ఞాన కలుషం జీవం. జీవుడికి అజ్ఞాన కాలుష్యం పెరిగిపోయింది, అజ్ఞానం అని పెరిగిపోయింది, దాంట్లో నుంచి బయటపడాలనుకోవట్లేదు. కానీ మనకు కావాల్సింది ఏంది? వినిర్మలం, ఉత్త నిర్మలం. అక్కడ నిర్మలం అనేది నిర్మలం, ఇవి మూడు చూడండి, 3 పదాలు. నిర్మలం, మలం, నిర్మలం, వినిర్మలం. మలం అంటే చెడు, నిర్మలం అంటే మలము కానటువంటిది, వినిర్మలం అంటే అద్భుతంగా, అంటే అసలు ప్యూరెస్ట్ ఫామ్. ఆ ప్యూరెస్ట్ ఫామ్ జ్ఞానం వస్తూనే వస్తుంది. జ్ఞానం వస్తే ఎంత నిర్మలంగా అయిపోతుంది తెలుసా నీ మనస్సు అని చెప్తున్నాడు ఆయన. జ్ఞానం వస్తే నీ మనస్సు ఎంత నిర్మలంగా అవుతుందంటే, మనకు చిన్నప్పుడు యాలం అని ఉంటుంది చూడండి, అల్యూమినియం, అదే పొటాషియం సల్ఫేట్, అల్యూమినియం సల్ఫేట్ 3 times 12H2O అనేది ఉంటుంది. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, యాలం అంటారు, కథక రేణువు అంటారు, దాన్ని ఏమంటారో తెలియదు. దాన్ని నీళ్ళలో వేయగానే పటిక కరెక్ట్, యాలం అంటారు దాన్ని. యాలం అంటే ఇప్పుడు నేను చెప్పిన K2SO4, తర్వాత అల్యూమినియం సల్ఫేట్ 3 times 12H2O ఉంటుంది. సో ఇది కలిపిన దాన్ని యాలం అంటారు. యాలంని కనుక నీళ్ళలో వేయగానే ఏమవుతుంది తెలుసా? అది మలినాలన్నింటి తనతో తీసుకొని తను కూడా మాయమైపోతుంది. తను కూడా కనిపించదు, మలినాలు కూడా కనిపించవు. అరే ఇది ఎక్కడ కోలా, మలినాలు కూడా కనిపించవు. నువ్వు ఒక అగ్గిపుల్లని తీసి ఒక దూది మీద వేసావనుకో, దూదంతా కాలిపోయింది, నీ అగ్గిపుల్ల కూడా కాలిపోయింది. క్లియర్గా ఉందా? హలో, క్లియర్ గా ఉంది సార్, అర్థమైంది. సార్ మళ్ళీ చెప్పండి సార్, ముందు చెప్పింది సరిగ్గా అర్థం కాదు. మళ్ళీ అగ్గిపుల్ల గీసే ముందు మళ్ళీ ఒకసారి. యాలమ్మని నీటిని శుద్ధి చేసేటటువంటి ఒక గింజ ఉంటుంది, దాన్ని ఏమంటారో నాకు తెలియదు, స్ఫటికనో ఏదో అన్నారు కదా. అది కనుక వేస్తే మనకు బయట చిల్లగింజ అంటారు సార్. ఏంటమ్మా సార్ చిల్లగింజ, చెర్లగింజ సార్, చెర్లగింజ. నీళ్ళలో అంటాం మేము, పటిక అంటాం. పటిక అంటే కథకరేణు, పటిక అంటే యాలం, పొటాషియం సల్ఫేట్, అల్యూమినియం సల్ఫేట్ 3 times 12H2O. దాని నీళ్ళలో వేయగానే పూర్వకాలంలో అట్టగే శుద్ధి చేసేవాళ్ళు, ఇది మా అమ్మగారు చేసేవారు. సో అది నీళ్ళలో అప్పటికి ఇంకా ఫిల్టర్ కొనలేవేమో, అది వేయగానే ఏమయ్యేది, నీరంతా శుద్ధి అయ్యేది. అయితే నీరు శుద్ధి కింద ఉంటుంది సార్, వండల కింద కూర్చుంటది. కొత్త నీళ్ళు వస్తాయి కదా, నదీ జలాలు మధ్యలో కింద కూర్చుంటది. సో అది మొత్తం క్లీన్ అయిపోతుంది. దానివల్ల ఏమైపోయింది, అది కూడా కిందికి వెళ్ళిపోతుంది. శుద్ధి అయిపోయిన తర్వాత మీకు పటిక కనిపించదు. అదే విధంగా అది కనిపించేది కదా, అమ్మ ఏదమ్మా ఇంకోసారి వేసుకుందామంటే లేదురా అది క్లీన్ అయిపోయిన తర్వాత కనిపించదు అని చెప్పేది. అదే విధంగా మనకు కూడా ఏంటంటే, జ్ఞానం వచ్చింది అంటే అది ఎట్లా అంటే, వచ్చి అసలు మనకు వచ్చిందన్న విషయం కూడా తెలియదు. మనం అయిపోయింది, మోక్ష మార్గంలోకి వెళ్ళిపోతాం. అగ్గిపుల్ల గీసి దూదిలో వేసాం, దూది మాయం, అగ్గిపుల్ల మాయం. ఈ పటికను తీసి నీళ్ళల్లో వేసాం, నీళ్ళలో వేయగానే నీళ్ళల్లో ఉన్న మలినాలు బాయ్, పటికా బాయ్. అదే విధంగా అజ్ఞానమైన దాన్ని జ్ఞాన మార్గం ద్వారా శుద్ధి అవుతుంది. ఎట్లా శుద్ధి అవుతుంది అంటే, ఇంకా అసలు అది కూడా మిగలదు, నీకు ఏది మిగలదు, నువ్వు ఆత్మస్వరూపుడుగా మిగిలిపోతావు. జ్ఞానం వస్తే మోక్షం వస్తుంది. ఈ జ్ఞానం కూడా ఇక్కడికి వెళ్ళిపోగానే మోక్షం ఇచ్చేసి తను కూడా మాయమైపోతుంది. ఇక జ్ఞానం కూడా ఉండదు, ఇక అంతే, మోక్షం అయిపోయింది. ఇప్పుడు నాకు జ్ఞానం వచ్చింది, నేను జ్ఞానినయ్యాను అనుకోవు. అప్పుడు నువ్వు జ్ఞానం కూడా అయిపోయినట్టే. ఇక నీకు జ్ఞానం వచ్చేసి అది మోక్షంలోకి తీసుకెళ్లిపోయి ఇక నీకు జ్ఞానం కూడా కనిపించదు, నేను జ్ఞానిని అని కూడా ఉండదు, మోక్షం వచ్చేసింది అంతే. అదే విధంగా ఈ పటిక ఏం చేస్తుందంటే, నీళ్ళలో పడగానే అదేం చేస్తుంది, నీటినంతా కూడా పరిశుభ్రం చేసి తను కూడా మాయమైపోతుంది. అగ్గిపుల్ల గనక ఏ విధంగానైతే దూది మీద వేస్తే దూదంతా పోయింది, అగ్గిపుల్ల కూడా పోయింది. అదే విధంగా మన అజ్ఞానం అనేటటువంటి దూదిని జ్ఞానం అనేటటువంటి గడ్డిపుల్ల వేస్తే మనము మోక్షం అయిపోయి, మనకు మోక్షం వచ్చి ఆ గడ్డి అనేటటువంటి అజ్ఞానము కనిపించదు, ఈ జ్ఞానం అనేటటువంటి అగ్గిపుల్ల కూడా కనిపించదు. ఎందుకంటే జ్ఞానం అనేది మిగిలితే నేను జ్ఞానిని అని చెప్పి చెప్పుకొని తిరగాలి, అది కూడా మాయమైపోతుంది. కాబట్టి అంత గొప్పదయ్యా జ్ఞానము. ఇదంతా ఆయన ఏం చెప్తున్నాడంటే, జ్ఞానం యొక్క గొప్పతనము, ఆత్మ జ్ఞానం యొక్క గొప్పతనాన్ని మనం ఇంతవరకు నేర్చుకున్నాం. అందరికీ క్లియర్ అయిందా? ఇప్పుడు అడగండి ప్రశ్నలు. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు
చేసి త్రిసూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురాజ. జై శ్రీకృష్ణ. మన అదృష్టం ఏంటంటే ప్రతి శ్లోకానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు ఆయన. వెలుతురు రాగానే చీకటి వెళ్ళిపోయిందట, ఇంకోటి ఏంది మబ్బులు వెళ్ళిపోగానే సూర్యుడు ప్రకాశించినట్టు, ఈ చిన్న పటిక వేయగానే అజ్ఞానం తొలగిపోయినట్టు అని ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్రతి శ్లోకంలో ఒక ఉదాహరణ ఇచ్చాడా లేదా చెప్పండి. హలో, బాగుంది సార్, చాలా బాగుంది. ఆత్మబోధ మీకు ఇష్టం అంటే ఇప్పుడు అర్థమైంది సార్. మీకు ఇష్టమైన ఆత్మబోధ అంటే బాగా చాలా బాగుంది అని చెప్పడం. ఎవరు అడుగుతున్నారు ప్రశ్నలు? 27 శ్లోకాల వరకు తర్వాత ఇంగ్లీష్ ఉన్నాయి సార్. తర్వాత 57 నుంచి తెలుగు ఉన్నాయి సార్. కంప్లీట్ గా తెలుగు లేవు సార్. నేను పంపించిన దాంట్లోనా? ఇప్పుడు పంపించిన దాంట్లో సార్. మరి ఇందాక ఎవరో తెలుగులో చదివారు కదా? అదే సార్, 27 శ్లోకాల వరకు తెలుగులో ఉన్నాయి సార్. తర్వాత ఇంగ్లీష్ వచ్చింది. తర్వాత 57 నుంచి తెలుగు ఉన్నాయి సార్. అవునా? దాని మీరు గూగుల్ మీకు ఇచ్చిన ఇంగ్లీష్ సైట్ ఉంది కదా, ఆ ఇంగ్లీష్ సైట్ లోకి వెళ్ళి, ఇంగ్లీష్ వెబ్సైట్ లోకి వెళ్ళి గూగుల్ ట్రాన్స్లేట్ అని కొట్టండి సార్. మాకు 68 తెలుగులో ఉన్నాయి సార్. నాకు వచ్చిండే దాంట్లో 68 తెలుగులో ఉన్నాయి. వెరీ గుడ్. దాన్ని షేర్ చేయండి మేడం. కాదు, అది నేను షేర్ చేసినదా లేక మీకు చెప్తున్నారా? లేదు సార్, ఇప్పుడు మీరు షేర్ చేస్తారు కదా సార్. మీరు ఇప్పుడు చేసింది లేదు, ఇప్పుడు 26 వరకు తెలుగు ఉన్నాయి సార్. మళ్ళీ 56 నుంచి తెలుగులో ఉంది. పంపిస్తాను. సరే, మనకి ఇంకా 26 కాలే కదా. సరే, నేను పంపించే బాధ్యత నాది. సరేనా? మీనింగ్ మొత్తం పంపించింది సార్. ఈ రోజు అప్పుడు చేసిందే సార్, మీరు చేసింది. సరే 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 వచ్చాయి. సరే, ఎవరికి ప్రాబ్లం ఉందో వాళ్ళందరికీ నేను పంపిస్తాను. ఇక డోంట్ వరీ. దాని మీద డిస్కషన్ వద్దు. దీని మీద మన సబ్జెక్ట్ అర్థం కాని లేదని అడగండి. అది నేను పంపిస్తానని చెప్పాను కదా, అది వదిలేయండి. టాపిక్ సబ్జెక్ట్ అర్థమైందా సార్? మీరు లాస్ట్ లో చెప్పింది ఇంకా మాటలు లేవు, బాడీ అంతా వైబ్రేషన్ మాదిరా. అది ఎలాగుందంటే అది వింటుంటేనే ఫైనల్ గా చెప్పింది. దానికి ఇంకా మాటలు ఏం లేవు సార్ చెప్పడానికి. అంత చెప్తున్నా సార్ మీరు, అసలు సాధ్యం కాదు సార్. అవి అసామాన్యం కాదు. మీకు ఏమి చెప్పడానికి కూడా ఏం లేదు సార్. అసలు చెప్పలేకుండా ఏం చెప్పినా తక్కువే. చెప్పేదానికి కూడా అంత లేదు మాకు. అయ్యయ్యో, అట్లేం లేదండి. అందరం ఆత్మస్వరూపులమని ఇప్పుడే కదా తెలుసుకున్నది. పరిచ్ఛిన్నం చేయకూడదు, అందరం ఒకటే. పరిచ్ఛిన్నం చేయకూడదనే కదా మనం తెలుసుకున్నది. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే ఏదున్నా చెప్పండి. ఎందుకంటే ఇది చాలా 5 శ్లోకాలు అయినాయి, 4 శ్లోకాలు అయినాయి, 5వది కొద్దిగానే తెలుసుకున్నాం. వచ్చే వారము 5, 6, 7 కూడా తెలుసుకుందాం. అయితే నేను అంత లోపల ఏమంటానంటే, నేను పంపించినది చిన్మయా మిషన్ ఏదైతే ఉందో అది చదివి మీదంతటి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు నేను చెప్పేటప్పుడు చాలా సులువు అవుతుంది. ఇది ఒకటే నేను అడిగేది. 5, 6, 7 5 బాగా కొద్దిగా తెలుసుకున్నాం కదా. మీరు చూడండి, ఆ చిన్న ఎక్స్ప్లెనేషన్ చాలు మనకు. మొత్తం అదే చెప్తాను. నేను ఫాలో అవుతున్నది 100% అదే. ఓకేనా? సో కాబట్టి తప్పకుండా అది చూడండి. అది చిన్మయా మిషన్ది కాబట్టి నేను ఇంగ్లీష్ది ఫాలో అవుతున్నా, మీకు తెలియదు. అదొక్కటే డిఫరెన్స్ అంతే, ఇంకేం లేదు. ఇంగ్లీష్ది మీరు చూడండి, నేను ట్రాన్స్లేట్ చేసి పంపించాను. అన్ఫార్చునేట్లీ అది అయినట్టు లేదు. నేను మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి పంపిస్తాను. మీరు తెలుగులో చదవండి, చాలా యాక్యురేట్ గా ఉంది మీనింగ్ కూడా. ఏ డౌట్ ఉన్నా అడగండి. ముఖ్యంగా మనం ఏం తెలుసుకున్నాం ఇప్పటి వరకు అంటే 3 విషయాలు మనకి ఇంపార్టెంట్. ఒకటి తపస్సు, ఒకటి మనకు రాగద్వేషాలు పోగొట్టుకోవడం, ఒకటి కోరికలు పోగొట్టుకోవడం. ఈ 3 కనుక పోగొట్టుకుంటే ఈ ఆత్మబోధ చదవడానికి అర్హత వచ్చింది. మాకు సగమే వచ్చింది సార్, మాకు 25%. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పటి నుంచి అయినా సాధన చేయండి. మొదటిది. 2వ శ్లోకం లోపల మనం ఏం చెప్తున్నాం? కర్మ ఎప్పుడూ కూడా మన కాదు వంట లోపల ఎన్నో వస్తువులు అవసరమైనప్పటికీ కూడా అగ్ని ఎంత ఇంపార్టెంటో, జ్ఞానము మోక్షం రావడానికి అంత ఇంపార్టెంట్ అనేది 2వ శ్లోకంలో చదువుకున్నాం. 3వ శ్లోకం లోపల ఏమనుకున్నాము? కర్మలు, అజ్ఞానము 2 ఒకే డైరెక్షన్ లో వెళ్తాయి. కర్మలు అజ్ఞానంతో పోటీ పడితే మనకు లాభం, కానీ కర్మలు అజ్ఞానం ఒకే దాంతో. అంటే ఒక రూమ్ లోపల చీకటి ఉంది అనగానే మనం ఊడుస్తున్నాం, అది కాదు. ఊడిస్తే ఏం లాభం లేదు. అది అజ్ఞానమే, ఇది అజ్ఞానమే. అజ్ఞానము కలిస్తే డబల్ అజ్ఞానం. అంధేరి నగరి చౌపట రాజా, గుడ్డి రాజ్యం పిచ్చి రాదు, అది తయారవుతుంది. అట్లా కాదు.
ఎప్పుడైతే అది అంధేరి నగిరినో చీకటి రాజ్యమో అక్కడ వెలుతురు తీసుకురావాలి. అది మూడవ శ్లోకం. 4వ శ్లోకంలో కూడా ఏం తెలుసుకున్నాము, మనం ఎంతసేపు కూడా ఆత్మని ఇక్కడ కొద్దిగా ముక్క, ఇక్కడ కొద్దిగా ముక్క, ఇక్కడ కొద్దిగా ముక్క, ఇక్కడ కొద్దిగా ముక్క, ఇది శ్రీనివాస్ ఆత్మ, ఇది టీవీ మణి మేడం ఆత్మ, ఇది ప్రభావతి మేడం ఆత్మ, ఇది సౌజన్య మేడం ఆత్మ, ఇది సుధా మేడం ఆత్మ, ఇట్లా మనమేవో ఒక్కొక్కలాగా పరిచ్ఛిన్నం చేసేసాం. అంటే లిమిట్ చేస్తున్నాం. లిమిటెడ్ బై ద బాడీ, లిమిటెడ్ బై ద మైండ్, ఇట్లా చేస్తున్నాం. కానీ అది కాదు. ఆత్మ అనేది స్వయం ప్రకాశమై అన్ని చోట్ల కూడా ఉన్నది. అజ్ఞానం పోగానే మబ్బులు పోయినప్పుడు సూర్యుడు ఎంత క్లియర్ గా కనిపిస్తాడో నీకు అంత క్లియర్ గా కనిపిస్తుంది. అది నీకు ఇవాళ ఎందుకు కనిపించడం లేదు అంటే ఆ అనుభవం ఇంకా రాలేదు అని. లాస్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నాడు, అజ్ఞానం అనేటటువంటిది చిన్నప్పటి నుంచి మనం పేర్చుకుంటూ వస్తున్నాం. ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, అలా పేర్చుకుంటూ 1000 మందిని కలిసేసరికి 1000 రకాల ఆలోచనలు, పిచ్చి అందరు ఎలా ఉంటారో మనం అలాగే ఉంటాం. ఇప్పుడు అందరు చేసిందే మనం చేస్తాం. అందరూ చదువు అయిన తర్వాత పెళ్లి చేశారు, పెళ్లి అయిపోయిన తర్వాత పిల్లలకి మళ్ళీ స్కూల్ చదివించారు. అందరూ ఏ గలీజ్ పనులు చేయించారో మనం అవే గలీజ్ పనులు చేపిస్తున్నాం. అంటే ఇవి గలీజ్ పనులు కాదు, ఉదాహరణ చెప్తున్నాను నేను. అందరూ గుడికి వెళ్ళారు, మనం గుడికి వెళ్తున్నాం. అందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు, అందరూ సెల్ ఫోన్లతో ఫోటోలు దిగారు, మనం సెల్ ఫోన్లతో ఫోటో దిగాం. అందుకే నేను అంటున్నాను కదా, ఒక్కసారి మీ అందరికీ కూడా పవిత్ర యాత్ర ఎట్లా ఉంటుందో చూపించాలని ఎంతో కోరిక ఉంది. అది అవదు కానీ ఎప్పటికీ, బట్ చెప్తున్నాను, అది చూస్తే మీకు ఒకే యాత్రలో మారిపోవాలి. జీవితం మారిపోవాలి, అంతే. జీవితం మారిపోవాలి, ఇంతే. ఏ హడావిడి లేని, ఏ హంగు లేని, ఏ ఫోటోల గోళా లేనటువంటి ప్రశాంతమైనటువంటి ధ్యానము, ప్రవచనాలు, సాధన, ప్రవచనాలు, సైట్ సీయింగ్, భోజనాలు, పడుకోవడాలు, ఇంతే. ఇలా ఉంటే తప్ప మన లోపల మార్పు రాదు. మనం ఎంతసేపు కూడా జనాలు మనకు చూపించిన రండి 1 వీక్ వెళ్తున్నాం యాత్ర కంటారు, ఆ 1 వీక్ లోపల 70 ప్రదేశాలు చూస్తారు. ఇంకా ఏముంటుంది, శ్రద్ధ ఏముంటుంది? హడావిడిగా వెళ్ళడము, హడావిడి దర్శనాలు, హడావిడి పనులు, ఏముంటుంది దర్శనం? సో మనకేమైందంటే 100 మందిని కలవడం వల్ల 100 రకాలుగా కలుషితం అయిపోయాం మనం. అంటే ఇప్పుడు ఇలా వీళ్ళందరిది తప్పు కాదు, అందరు అమాయకులు. నేను అదే చెప్తున్నా, ఎవరి మీద మనకు ద్వేషం లేదు. ప్రవచనకర్తల మీద ద్వేషం లేదు, ఆయనని పాటించే వాళ్ళ మీద కూడా ద్వేషం లేదు. కానీ ఏది అజ్ఞానమో ఏది జ్ఞానమో తెలిసిన తర్వాత కూడా గుంపులతోని గోవిందాలు చేస్తుంటారు కదా, వాళ్ళని చూసి నేను అసహించుకుంటా. ఎందుకు వీళ్ళకి ఇంత చెప్పినా అర్థం కాదు అని సరిగా వదిలేస్తాం, ఇంకంతే. ఇంకా కూడా గుంపులలో కూర్చొని భోజనాలు చేసుకుంటూ, ఇవన్నీ చేసుకుంటూ, అడ్డగోలు పారాయణాలు చేస్తూ, పిచ్చి డాన్సులు చేస్తూ, పవిత్రంగా విని దాని అర్థం తెలుసుకొని అందరు కలవండి. ఒక 10 మంది కలవండి, కలిసి అందరు 10 మంది కూర్చొని అర్థం తెలుసుకోండి. ఇప్పుడు మన విష్ణు సహస్రనామం క్విజ్ కాంపిటీషన్ ఉంది, దానికి మీరు అందరు కలిసి మంచిగా 10 మంది కలిసి ఒక్కొక్క దాని అర్థము డీప్ గా అర్థం చేసుకోండి. సంస్కృతం వచ్చిన వాళ్ళు, మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు సంస్కృతం దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి. చూడండి, జీవితం నెల రోజుల్లో మార్చుకోవచ్చు, తెలుసా? ఎక్కువ కష్టం కాదు. సరైన దారిలో పెట్టడమే కష్టం. చిన్నప్పటి నుంచి ఒక రౌడీ ఉన్నాడు అన్నమాట. ఆ రౌడీ ఏమవుతుంది, చిన్నప్పటి నుంచి రౌడీగా అట్లయితే తిరుగుతున్నాడు. సడన్ గా వాళ్ళ డాడీకి దొరుకుతాడు. అరే నా కొడుకు, తప్పిపోయిన కొడుకు దొరికాడని చెప్పి వాడిని తీసుకెళ్లి మంచి స్కూల్లో పెట్టి వాడిని చక్కగా చదివిస్తే కూడా మంచోడు అయిపోయాడు. అంతే. ఇప్పుడు మనం కూడా అంతే. మనం ఏంటంటే అటు ఇటు కొట్టుకుపోయాం. ఇప్పుడు ఒక మంచి దారి దొరికింది. ఆ దారి దొరకగానే ఆ దారి లోపల మనం నడుస్తూ వెళ్ళాలంతే. ఆ గురువుని ఉద్ధరించక్కర్లే. మీకు చెప్పిన గురువు ఏం ఉద్ధరించక్కర్లేదు. మీరు ఆల్రెడీ ఉద్ధరింపబడ్డాడు ఆయన. ఇక మీరేం ఉద్ధరించక్కర్లేదు. డబ్బులు ఉన్నాయి, అన్ని రకాల ఇది ఉన్నాయి ఆ గురువుకి. ఇంకేం అవసరం లేదు. మీరు చేసుకోవాల్సింది ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మనాం, అది చేసుకోవాలి. ఎంత అద్భుతమైన శ్లోకాలు, ఎన్ని జన్మల అదృష్టం ఉంటే ఇంత బాగా తెలుసుకుంటున్నాం భగవంతుడి కృప వల్ల. ఆలోచన ద్వారా మాత్రమే మనం జ్ఞానము, మోక్షము సాధించగలం. లేకపోతే రాదు 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 రాదు. బుద్ధి ఇచ్చింది ఎందుకు అంటే, 10 మందితో కూర్చొని ఈ గుంపులో గోవిందాలు చేసుకుంటూ భోజనాలు తినడము, అన్నాలు, పప్పు, సాంబారు. ఎందుకులే, నాకు ఇప్పుడు ఆకలిస్తుంది. సరే, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. మాటలు రావట్లేదు సార్, చాలా బాగుంది సార్. కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి సార్. అంత లీనమైపోయాం. అంటే మీరంత తపన పడుతున్నారు సార్ మాకు చెప్పడానికి, కానీ అనిపిస్తుంది సార్. ఇంకేం చెప్పాలి. నాది వదిలేయండి, మీకు అర్థం కావడం ఇంపార్టెంట్. నా తపన పోనీయండి, అదేముంది. ఇప్పుడు గంట అయిపోతే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నేను మంచిగా సినిమా చూస్తాను, ఎంజాయ్ చేస్తాను, అయిపోయింది. నాది అయిపోయింది. నా తపన పక్కకు పెట్టండి. మీలో తపన రావాలి. 1కి 10 సార్లు వినమని ఎందుకు చెప్తున్నాను నేను? ఇక్కడ క్లిక్ బేస్డ్ ఇన్కమ్ లేదు, ఏమీ లేదు. ఎందుకు వినమంటున్నాను?
శ్రవణం మననం నిధిధ్యాసనం, శ్రవణం మననం నిధిధ్యాసనం. ఒక సైకిల్ తొక్కడానికి ఎంత కష్టపడతామో అదే విధంగా విని దాన్ని ఆలోచించడమే. ఇక్కడ మీరు ఏం చేయక్కర్లేదు, ఊడవక్కర్లేదు, ఏదో అన్నాలు పెట్టక్కర్లేదు, జనాలతోటి పిచ్చి మాటలు మాట్లాడక్కర్లేదు, ఏం లేదు. అలా కూర్చొని వింటూ ఆలోచించడం అంతే, ఏం చేయక్కర్లా. ఏది ఏమైనప్పటికీ రేపు మళ్ళీ మీ అందరికీ ఫేవరెట్ ఆదిత్య హృదయము. అందులోపల సూర్యుడే ఎందుకు ఆత్మస్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు. మనందరము కూడా ఆయనలో ఉన్నటువంటి శక్తిని మనలోకి ఎలా స్వీకరించాలి, మనలో ఉన్నటువంటి ఈ అజ్ఞానం ఏదైతే ఉందో అజ్ఞానాన్ని సూర్యుడు వచ్చి ఇలా తోసేసేయాలి పక్కకి. గాయత్రి మంత్రం ఏం చెప్తుంది? సూర్యుడు నా అజ్ఞానాన్ని పోగొట్టుగాక. సో కాబట్టి మనలో ఉన్న అజ్ఞానం పోగొట్టడమే ఆత్మ. ఇదే మనం రేపు మళ్ళీ తెలుసుకుంటాం సూర్యుడు మనకు ఎలా చేస్తాడు అనేది. రశ్మి మంత్రం అనేది ఉంది కదా, అది రేపు మనకు ప్రారంభమవుతున్నమాట. ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుడికి చేరువవుతామని, ఇక మరి ఏ కర్మలు కూడా మనకు భగవంతుడికి దగ్గర చేయవని, కర్మల ద్వారా మనకు పుణ్యములు వస్తాయి కాబట్టి మంచి కర్మలు చేయడం ఎప్పుడు అయినప్పటికీ కూడా అవి మోక్షానికి దారి చూపవని, మోక్షము కేవలము జ్ఞానము ద్వారా, ఆలోచన ద్వారా మాత్రమే వస్తుందని, ఈ సత్యాన్ని అందరూ గుర్తిస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు మీ అందరికీ ఫేవరెట్ అయినటువంటి ఆదిత్య హృదయం ద్వారా. అంతవరకు కూడా శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. చాలా ఈజీగా ఉన్నాయి కదా సార్, అందుకే తొందరగానే అర్థమవుతున్నాయి సార్. చాలా ఈజీగా ఉన్నాయి ఎగ్జాంపుల్. అండ్ ఇంకా నేను ఏమంటున్నానంటే అది అందరూ చూడండి, ఆ బుక్ నేను పంపించింది చూడండి, ఆ చిన్మయ మిషన్ వాళ్ళదే చూడండి, వేరే చూడొద్దని అంటలేను. చిన్మయ మిషన్, దయానంద అష్టమం, శివానంద వీళ్ళకి యాక్యురేట్ ఉంటాయి శంకర అద్వైతం విషయం లోపల. అందుకోసం చూడబడ్డాను. అందరివి చూడండి, మీ నచ్చినవి చూడండి, చిన్మయ మిషన్దే చూడండి వీలైతే. జై శ్రీకృష్ణ. వీలైతే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వినండి, అదొక్కటే నేను చెప్పేది. ఓకేనా? జై శ్రీకృష్ణ.